హల్లెలూయా. ప్రభువు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. బాగున్నారా? ప్రైజ్. చాలా సంతోషం. మనం జీవిత అనుభవాలలో ఎన్నో దాటుకుంటూ వెళుతుంటాం. ఎన్నో సాహస కార్యాలని మనం ఎదుట చూస్తుంటాం. కూలిపోయే పరిస్థితులు కొన్ని, పూనుకునే పరిస్థితులు కొన్ని. మరలా చెప్తున్నాను, ఆ పరిస్థితులు మన ఎదుట నిలిచినప్పుడు కూలిపోతున్న అనుభవాలలో, కుప్ప కూలిపోయిన అనుభవాలలో కొన్ని మనం టేస్ట్ చేయాల్సి వస్తుంది. అలా కాకుండా పూనుకొని ముందుకు వెళుతున్న అనుభవాలు కొన్ని మన ఎదుట నిలుస్తాయి. ఈ రెండింటి మధ్య మన జీవిత మనుగడ కొనసాగుతుంది అనేది సత్యం. ఏ వ్యక్తికైనా, పిల్లాడైనా పెద్దోడైనా, ఉన్నోడైనా లేనోడైనా, ఆనాటికి రెక్కాడితే డొక్కాడేవాడైనా, ఆకాశ గగనాల్లో ప్రయాణం చేసేవాడైనా, నరంలాడుతున్న ప్రతి నరునికి ఈ రెండు ఎదురవుతాయి. కొన్ని మరి జయించలేని పరిస్థితులు, మరికొన్ని సులువుగా దాటి వెళుతున్న పరిస్థితులు మనకు కనిపిస్తాయి. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన తాను పూనుకొనిన ప్రయత్నములన్నీ సఫలమవుతూ వచ్చాయట. అంటే ఆయన జీవితంలో అపజయం అనేదే తెలియదు అని వాక్యం సెలవిస్తుంది. అతడు యెహోవాను హత్తుకొని అతడు నడిపించబడ్డాడు. అందుచేత తాను వెళ్ళిన ప్రతి చోట అతనికి జయమే కలిగిందంట. ఇది కొంచెం మనం ఆలోచించవలసిన విషయం. జయ అపజయాలు మన జీవితంలో సర్వసాధారణంగా కలుగుతుంటాయి కదా. మరి ఈయన గారికేమో తాను వెళ్ళిన ప్రతి చోట జయమేనంట. మరి ఎందుకు ఆయనకేమో పట్టింది బంగారు అవుతుంది, మనకేమో పట్టింది మట్టి అవుతుంది? ఎందుకని? మనం అడుగు పెడితే గోతులో పడుతున్నాం, ఆయన అడుగు పెడితే నేతిలో పడ్డాడు. ఆయనేమో నేతిలో పడడం, మనమేమో గోతులో పడడం. ఏం చేసుకున్న పాపం ఇది? కాదు, ఏదో ఉంది. అదే ఈరోజు గుర్తించాలి. మనం ఎదుటి వారిని చూచి నిందించేదానికంటే మనల్ని మనం చూసుకోవడం ఉత్తమమైనది అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. మనం ఏం చేస్తాం? ఏదైనా అనర్థాలు కలిగినప్పుడు, అపజయాలు వచ్చినప్పుడు, ఏదైనా ఆవేదన కలిగినప్పుడు, వ్యధలు, బాధలు, కష్టాలు, నష్టాలు ఇవన్నీ ముంగిటి నిలిచినప్పుడు ఎవరి మీదనో నెపం వేయాలని చూస్తాం. ఇదిగో మా వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చేసిన కర్మ. ఎవరాళ్ళు? మరి వాళ్ళు చేసింది కర్మ అయితే నువ్వు చేసేది కుర్మ కాదు కదా. ఎవరి మీదో నెట్టేస్తాం, ఎవరి మీదో తోసేస్తాం. వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు అంటామే కానీ నేను చేసింది ఏంటి అనే విమర్శకి మనం రాలేం. ఏం చేద్దాం? మానవ నైజం, పాపపు బీజం అలా నడిపిస్తుంది మనల్ని. ఎప్పుడు మనల్ని మనం సేఫ్ సైడ్ పెట్టేసుకుంటాం. నేనేం అలా కాదండి, నేనేం అలా చేయనండి, నేనేం అలా ఉండనండి. మరి ఉన్నదెవడు? చేసిందెవడు? వెళ్ళిందెవడు? ఎవడో మేము చెప్పేస్తాం. అలా కాదు. అబద్ధమాడని అర్థం ఎదుటికి వస్తే, మనసాక్షిని తెరచిపరచి విశ్లేషిస్తే, ఎప్పుడు కూడా వాక్యం అనే వెలుగు దగ్గరికి మనం సమీపిస్తే మన అంతరంగం మనకు ఒక పాఠం నేర్పిస్తుంది. మన అంతరంగం మనకు ఒక గుణాన్ని పుట్టిస్తుంది. మన అంతరంగం మనకు ఒక త్రోవను చూపిస్తుంది. మన అంతరంగమే మనల్ని ఒక విజయవంతమైన మార్గంలోనికి వెళ్ళడానికి ప్రోత్సహిస్తుంది. ఈ విమర్శకి మనం రావాలి, ఆ స్థితికి మనం ఎదగాలి, అక్కడ మనం నిలవగలగాలి. ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, తనను తాను విమర్శించుకున్న వ్యక్తి ఎవరి చేత విమర్శించబడడు. తనను తాను విమర్శించుకునే వ్యక్తి ఎప్పుడు ఓటమి పాలు కాడు. నేను అనే విషయంలో, విమర్శనాత్మకమైన విషయంలో నిలవాలి. నేను అనే అహంకారపు బుద్ధిలో కాదు, అహంకారపు వేదిక మీద కాదు. నేను అనే చోట విమర్శకి ఆ పదాన్ని ఉపయోగిస్తే, విమర్శలో ఆ స్థితిలో నిలవగలిగితే మనం అంచెలంచెలుగా ఎదగగలుగుతాం, సంపూర్ణత వైపు సాగి వెళ్ళగలుగుతాం. అందుకే పరిశుద్ధుడైన పౌలు కూడా చెప్పాడు, మనలను మనము విమర్శించుకున్న ఎడల అన్నాడే కానీ మనలను మనం మెచ్చుకున్న ఎడల అని అనలేదు. అంటే మనలను మనం మెచ్చుకోవడం కాదు, మనలను మనం నొచ్చుకోవాలి. నొచ్చుకున్నవాడు మెచ్చుకొనబడతాడు. అంతేకాని మనమే గర్వమనే గుర్రం ఎక్కి అహంకారపు మత్తు, డబ్బు ఎత్తు ఊరేగిస్తుంటే లోకమంతా నాదని అనుకున్నప్పుడు మరుక్షణం దేవుని వాక్యం అంటుంది, వెర్రివాడా. ఏం పేరండి? ఎంత నిక్ నేమో చూడండి. మామూలుగా మనం పిల్లలకి నిక్ నేమ్ పెడుతుంటాం. ఒరే సొంటి, ఒరే పొంటి,
ఒరి కుంటి అంటుంటాం, మంచి మంచి పేర్లు పక్కన పెట్టి. సమూయేలు అంటే సమూయేలు అని పిలవము, ఆశీర్వాదం అంటే ఆశీర్వాదము అని పిలవం, ఆశీ అంటాం. అదేంటో ఎంతో మీరు దోషి అని అనలేదు. ఆశీ ఏంటమ్మా అంటే ఆశీర్వాదం లేనివాడి పేరు, మరి ఆశీర్వాదం అని బిలు. మనకుండి పెద్ద బుద్ధి ఏంటంటే 2 మాటల్లో ఒక మాటను తుడిచేస్తాం. ఏమో ఆ ఒక్క మాట ఎక్కువైపోయినట్టు. అవునా కాదని చెప్పేది? పాడే పాటల్లో కూడా ఏమంటాం, ఒక్క మాట చాలు, ఒక్క మాట ఏం 2వ మాట వద్దా? అంత ఎక్కువైపోయిందా ఏంటి? అంతే మన బుద్ధి అంతే. ప్రియమైన సహోదరులారు, నేను మీ ఎంతో చెప్పేది ఏంటంటే, ఇతనిలో ఉన్న ప్రత్యేకత ఏంటి? ఆ ప్రత్యేకతని మనం ఎందుకు సంతరించుకోకూడదు? ఆ ప్రత్యేకతను మనం ఎందుకు అవలంబించకూడదు? ఆ ప్రత్యేకత వైపు మనం ఎందుకు మెగ్గు చూపకూడదు అనే చింతన మన గుండెల్లో రగిలితే చాలు, మన బ్రతుకు మరో మలుపు తిరుగుతుంది. ఇక అంతే. చూడండి, ఇతను అభివృద్ధి చెందాడట. మీరు దినవృత్తాంతాలు 2వ గ్రంథం 32వ అధ్యాయం 30వ వాక్యం చదువుతారు. అందులో వ్రాయబడిన మాటిది. ఈ హిజ్కియా గీహోను కాలువకు ఎగువను కట్టవేయించి దావీదు పట్టణపు పడమటి వైపునకు దాన్ని తెప్పించెను. హిజ్కియా తాను పూనుకొనిన సర్వ ప్రయత్నముల యందు వృద్ధి పొందేను. అంతే. ఈ ఒక్క మాట ఈ పూట నేను చెప్పే కొంతసేపు వినాలి మీరు. అదేంటంటే వృద్ధి పొందెను. మీరు చెప్పండి, ఏం చెందాడు? చెప్పండి. వృద్ధి చెందెను. వృద్ధి చెందెను అంటే అర్థం ఏంటి? ఒక స్థితి నుంచి మరొక స్థితికి, ఆ స్థితి నుంచి మరొక స్థితికి, అక్కడి నుంచి మరొక స్థానానికి, ఇలా అతడు అభివృద్ధి చెందుతూ ఎదుగుతూ వెళ్ళాడంట. ప్రియులారా చూడండి, ఈ ఆశ మనందరికీ ఉంటుంది. మనందరి గుండెల్లో గూడు కట్టుకొని ఉంటుంది. ఆర్థికంగా, ఆరోగ్యంగా, ఆత్మీయంగా, అన్ని విధాలుగా మనం అంచెలంచెలుగా ఎదగాలి, అభివృద్ధి చెందాలని ప్రతి మనస్సు కోరుకుంటుంది. ప్రతి మనస్సు, వయస్సు, తపస్సు దాని కొరకే నిలుస్తుంది. అయితే నేను ఒక మాట మీతో చెప్తాను, జాగ్రత్తగా వినండి, నన్ను చూడండి. మరి ఎంతమంది అభివృద్ధి చెందుతున్నారు, ఎంతమంది అభివృద్ధి చెందలేని దీనస్థితిలో నిలిచి ఉంటున్నారు అనే మాట ఈ వాక్యంతో మనం సరిపోల్చుకుంటే, ఇక్కడ ఆయన అభివృద్ధి చెందడానికి ముందుగా మనం గమనించే మాటల్లో మనం చూడాల్సింది ఏంటంటే, తాను పూనుకొనిన సర్వ ప్రయత్నములు. అంటే ఇక్కడ ఆశ అయితే ఉంది, కోరికైతే ఉంది, కలలైతే కంటున్నాం. అవును కదండి? ఎన్నో కోరికలు గుండెల్లో మూటలు టన్నులు ఉన్నాయి. ఎన్నో కలలుగా అంటుంటాం. ఒక్కొక్కరి కళలు చూస్తే గాలి మేడల్లో మిద్దులు కడతారు. అప్పుడే వాళ్ళు ఏదో చేసేసి, అప్పుడే ఏదో వచ్చేసి, అప్పుడే ఎవరికో ఇచ్చేసి, అప్పుడే వాళ్ళు ఎక్కడికో ఉన్నతంగా బతికేసి ఏదో చేస్తున్నట్లు పగటి కళలకు అంటుంటాం. మరి కళలుగానే ఉంటున్నాయి. ఆ కార్యసాధకమగు ఆ క్రియాశక్తి లేని పరిస్థితుల్లో నిలిచిన స్థితి ఏమాత్రం కూడా మార్పు చెందట్లేదు. దీనికి ఏమై ఉంటుంది కారణం? నేను బైబిల్ వాక్యాన్ని ఆధారం చేసుకొని మన నిజ జీవితంలో ఎదురయ్యే కొన్ని పరిస్థితులను మీ ముందు పెడతాను. మీరు జాగ్రత్తగా వినాలి, విశ్లేషించాలి, విమర్శించుకోవాలి. ఏదో విని వాక్యాన్ని పేపర్కి ముట్టు చెప్పొద్దు, విని నోట్బుక్లో వాక్యాన్ని దాచిపెట్టొద్దు, గుండెల్లోకి వెళ్ళనివ్వండి. పశ్చాత్తాపానికి కారణమైన ఆ విమర్శని మీ గుండెల్లో కలగనివ్వండి. వాక్యం నోట్బుక్కి కాదు, వాక్యం నీ హృదయానికి. వాక్యం ఎక్కడో రాసి పెట్టడానికి కాదు, వాక్యం నీ గుండెల్లో నిలిచి ఉండడానికి. వాక్యం ఎవరికో వివరించడానికి కాదు, అన్వయించడానికి. అంటే చెప్పే నేనైనా కూడా ఈ వాక్యాన్ని అన్వయించుకొని ముందుకు వెళ్ళడానికి వాక్యం దగ్గరికి మనం రావాలి. ప్రియులారా, నేను ఒక మాట, అతడు అభివృద్ధి చెందడానికి గల కారణం ఏమై ఉంటుంది అనంటే, అతను ఎదుట ఉన్న ప్రతి అవకాశంలో ఆయన ప్రయత్నం చేశాడట. నేను ఒక్క మాట మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాను. మీరంతా నా వాళ్లే కదా, మీరంతా నా తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు అంటోళ్లే కదా. అడగచ్చు కదా మిమ్మల్ని? లేదు నాయన ఆధార్ కార్డు లేదు నాకు, నన్ను అడగద్దంటారా? అడగచ్చు కదా. మాట్లాడరండి స్వామి, అడగచ్చు కదా. మరి మీలో అవకాశాలు లేని వాళ్ళు ఎవరో చేతులు ఎత్తండి చూద్దాం. దేవుడు నాకు అవకాశం ఇవ్వలేదండి అనేవాళ్ళు ఎవరైనా ఒక్కరైనా ఉంటే చెప్పండి. ఎవరూ లేరు. ఎందుకంటే ఎన్నో అవకాశాలు దేవుడు మన ఎదుటి పెట్టాడు, ఎన్నో అవకాశాలు మన ఎదుటి దేవుడు ఉంచాడు, ఎన్నో అవకాశాలు ఈనాటికి మన కనుల ఎదుట తారసపడుతున్నాయి. కానీ
ఆ అవకాశాలను అందిపుచ్చుకొని ప్రయత్నించి ఆ ప్రయత్నాలలో సఫలమైతే కదా అభివృద్ధిలోకి వచ్చేది. సోమరపోతుల సంఘం, ఒక సంఘం ఉందంట. రాజుగారు వాళ్ళందరిని పిలిపించాడంట. రాజుగారు హవాక్కయ్యాడంట. ఏదో కొద్దిగా గొప్పగా ఉంటారు అనుకుంటే వీళ్ళు ఏంటారా నాయన ఎంతమంది ఉన్నారు ఏంటారు స్వామి అనుకొని హవాక్కైపోయి సరే చూద్దామని రాజుగారు అన్నాడట, అరే మీకు ఎవరికి ప్రైజ్ కావాలో చెయ్యొత్తండ్రా, బహుమతి ఎవరికి కావాలో చెయ్యొత్తండ్రా అన్నారంట. సోమరపోతులందరికీ ఉద్యోగం వచ్చేసింది. ఊరకనే వస్తే ఎవరికైనా ఉద్యోగం వస్తుందిలేండి, కష్టపడమంటే కుదరదు. కానీ ఊరకనే వస్తుంటే ఎవరికి ఉద్యోగం రాదేంటి? మరి బహుమతి కావాలనుకున్న వాళ్ళు చెయ్యొత్తండ్రంటే అందరూ చేయెత్తారంట. వాళ్ళలో ఒకటి చేయి కూడా ఎత్తలేదట. రాజుగారు అడిగాడట, ఏమరా బాబు నీకు బహుమతి వద్దా అంటే వాడు అన్నాడట, చెయ్యెత్తి ఓపిక నాకు లేదు పో బాబా అన్నాడట. అప్పుడు రాజుగారు అన్నాడట, ఈడ్రా తగినాడు. అంటే నేను అనేది ఏంటంటే అవకాశాలు అందరికి ఉన్నాయి, అందిపుచ్చుకున్న వాళ్ళు ఏరి ఏంటండి? కాలు కదిపి కదం తొక్కి నడుము బిగించి ముందుకు వెళ్ళగలిగితే నీవు వేసిన అడుగుని కొనసాగించుటకు నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు కదలడానికి, మెదలడానికి, వెళ్ళడానికి, ఉండడానికి నీ మనసులో ఆ స్థైర్యం లేకపోతే, ఆ తీర్మానం లేకపోతే ఎవరేం చేస్తారేంటి? అవకాశం లేకుండా కాదు, అవకాశం లేకుండా ఆయన ఎప్పుడు చేయడు. చూడండి, సొదొమ గొమొర్రా పట్టణాన్ని కాల్చడానికి ఆయన నిర్ణయించుకున్నప్పటికీ కూడా ఒక అవకాశం ఇచ్చాడు. ఎవరికి? లోతుకి. కానీ లోతు గోతులో పడ్డాడు. ఎందుకు పడ్డాడు? దేవుడిచ్చిన అవకాశాన్ని జారవిడుచుకున్నాడు, దేవుడిచ్చినటువంటి కృపను పోగొట్టుకున్నాడు, దేవుని తలంపును గుర్తించలేని గుడ్డివాడైపోయాడు, దేవుని నిత్య ప్రణాళికను విస్మరించిన లోకస్తుడైపోయాడు. అందుకే దేవుడు అవకాశం ఇచ్చిన, దేవుడు తరుణం ఇచ్చిన, దేవుడు సహాయం చేసిన, దేవుడు చేయూతనిచ్చిన అతనిలో ఆ అభివృద్ధి, ఆ ఆశీర్వాదం కానరాకపోయింది. ఏదో లోతు చేశాడని మనం ఏదో అతన్ని నెపమెంచడం కాదు, మన జీవిత అనుభవాలని వాక్యం ఎదుట నిలబెట్టుకుంటే ఎన్ని అవకాశాలను మిస్యూజ్ చేసుకుంటున్నామండి, ఎన్ని అవకాశాలు పోగొట్టుకుంటున్నామండి, ఎంత కృపను జారవిడుచుకుంటున్నామండి, దేవుని ఉద్దేశాలు గుర్తించలేని అడుగులు ఎన్ని వేస్తున్నామండి. దేవుని ఉద్దేశాలు ఒక విధంగా ఉంటే మన ఆశలు మరొక విధంగా ఉంటే ఈ రెండిటికి పొసకక, ఈ రెండిటికి ఐక్యత కుదరక, ఎటు తోచని అంధకారంలో, అజ్ఞానంలో అల్లాడిపోతూ తల్లడెళ్ళిపోతూ గుండె గుప్పిట్లు పెట్టుకుని బ్రతుకుతున్నామే. కానీ ఏంటి? ఎందుకు వర్ధిల్లలేకపోతున్నాను? ఎందుకు అభివృద్ధి చెందలేకపోతున్నాను? ఎందుకు ఈ ఉన్నత స్థానానికి నేను వెళ్ళలేకపోతున్నాను అనే చింతన గుండెల్లో రగిలితే, ప్రియ సహోదరులారా, ఇదిగో ఈనాడు హిజ్కియా జీవితం మన జీవితానికి అద్దం పడుతుంది, దర్పణం పడుతుంది. ఆయన అభివృద్ధి చెందడానికి గల కారణం సర్వ ప్రయత్నములు, అంటే ఎన్నో ప్రయత్నాలు అతను చేస్తూ వచ్చాడు. నేను సూటిగా స్వతంత్రతతో అడుగుతున్నాను, అధికారంతో ఆధిపత్యంతో కాదు. ఏనాడైనా ప్రభు నీకు ఇచ్చిన అవకాశం కొరకై ప్రయత్నించిన అనుభవాలు నీ జీవితంలో ఉన్నాయా? లేదు. దేవుని చిత్తం అయితే జరుగుతుందిలేండి. దేవుని చిత్తం ఏంటి నీ పట్ల? దేవుని చిత్తం ఏంటి? దేవుని సంకల్పం ఉంటే జరుగుతుందిలేండి. ఏమో ఆయన మీద ఆధారపడ్డాను, ఆయనకు అప్పగించేసా, ఏం చేస్తే ఓకే, నేను కాదనట్లే. కానీ నీ ప్రయత్నం ఎక్కడ? అయ్యో నేను రక్షించబడాలి, నేను పాప క్షమాపణ పొందాలి, నా పాపముల నిమిత్తమై పశ్చాత్తాపడాలి అని ఆశతో అడుగులు వేస్తున్నావా? ఏమండి, ఒక తల్లి ఇంట్లో ప్రార్థన చేయడానికి వెళ్ళాడంట అన్న. వెళితే ఆ తల్లి ప్రార్థన చేయించుకున్న ఆవిడ అంతటితో ఊరుకుండకుండా, నాయన భలే సమయానికి వచ్చావు నాయన, నేను చెప్తుంటాను కదా నా కొడుకు ఒకడున్నాడు అడ్డగాడిదా ఆమనిందంట. నేను అనట్లే, నా కొడుకు ఒకడున్నాడు కదా అడ్డగాడిదా, వాడు ఊరెమ్మడ తిరుగుతుంటాడు కదా, వాడు ఈరోజు ఇంట్లోనే ఉన్నాడు. సరైన సమయానికి వచ్చావు బాబా నువ్వు అని అన్నతో అని అప్పుడు అనిందంట, నాయన వాడిని పిలుస్తాను కానీ ఒక చిన్న ప్రార్థన చేసిపో నాయన. సరే పిలువమ్మా అన్నాడంట. ఆ తల్లి గదిలోకి వెళ్ళిందే కానీ, నాయన ఈ ఫ్యాన్ ఆపు, సౌండ్ వస్తూ ఉంది. సరే ఆ తల్లి గదిలోకి వెళ్ళిందంట ఆ కొడుకుని పిలవడానికి. పాపం వెళ్ళిందే కానీ వస్తే కదా ఏంటి సంగతి అనంటే, ఆ తల్లి గదిలోకి వెళ్ళి బతిమాలుతుందంట ఆడిని, రానాయన అన్నయ్య వచ్చాడు, దైవజనుడు వచ్చాడు రా, గొప్ప దైవజనుడు రా, ప్రార్థన చేయించుకుంటూ రారంటే వస్తాడండి? మాట్లాడరండి? మీరు చూసారండి, అంత ఖచ్చితంగా చెప్తున్నారు. రాడు. సరే ఆ అమ్మ కాళ్ళ ఏళ్ళ పడి దండ దశకాలు పెడుతుంటే అన్నే అన్నాడట, అమ్మా నేను ప్రార్థనలో పెడతాలే రా తల్లి అంటే, అన్నయ్య అయ్యా ఉండయ్యా అంటుందంట. సరే ఏదో ఆలస్యంగానే అరగంటకు వచ్చాడు బయటకాడు. వచ్చి అంటాడు అటు నిలబడి, అజయ్ ఏంటి చేసేది?
ఆడు గర్వంగా అట్లా నిలబడి అజయ్ ఎందుకు చేస్తా ఉండగా నువ్వు జై అంటున్నాడంట. ఏట్రా చేసేది అంటే వాడికి కనీసం నేను మార్పు చెందాలి, ఈ దీవెన పొందుకోవాలి అనే ఆశ కూడా లేదు. ఒకవేళ వాడు ఇంటి దాకా అవకాశం వచ్చినా, వాడి గదిలోనే అవకాశం ఉన్నా, వాడి ఎదుటే ఆశీర్వాదం ఉన్నా, కనీసం ఆ ఆశీర్వాదాన్ని ఆ దీవెనను పొందుకునే ఆ ప్రయత్నం కూడా చేయట్లే. నేను ఆడు కోసం చెప్తుంటే, ఆడు గురించి చెప్తుంటే మీరు చక్కగా నవ్వారు, కానీ మీ సంగతి ఏంటి? మీ చుట్టే తిరుగుతున్న అవకాశాలు, కానీ ఆ ప్రయత్నమే మీరు చేయట్లే. ఎందుకంటే ఆదివారం గోరంట్లకి వెళ్ళి ప్రార్థన చేయించుకొచ్చుకుందాంలే, ఇదిగో ఈ ధోరణి. ఆదివారం పాస్టర్ గారి దగ్గర నెత్తిమి చేయించుకొచ్చుకుందాం. పాస్టర్ గారి దగ్గర నెత్తిమి చేయించుకోవడం పెద్ద ప్రోగ్రాం కాదు, అదేం కుస్తీ పట్టడం కాదు, అదేం హై జంప్ లాంగ్ జంప్ కాదు. నీ చుట్టూ తిరుగుతున్న అవకాశాల్లో నువ్వు ఎలాగ తిరుగుతున్నావు, నువ్వు ఎలా స్పందిస్తున్నావు, నీ స్పందన ఏంటి? అరే దేవుని వాక్యం నిన్ను దర్శిస్తుంది, ఉపదేశం నీ తలుపు తడుతుంది, దేవుని దీవెన నీ ఎదుట నిలుస్తుంది, కానీ మారు మనస్సు పొందాలన్న ప్రయత్నం నీ దగ్గర లేదు. బాప్తిసం పొందాలి, క్రీస్తుని ధరించుకోవాలి, నీతిని నెరవేర్చాలి, క్రీస్తులో బ్రతకాలి, క్రీస్తు కొరకై నిలవాలన్న కాంక్ష, ఆ ప్రయత్నమే లేదు. అవకాశం వస్తే, ఆ సందర్భం వస్తే అది నెరవేరుతుందిలేండి, ఇలాంటి కళ్ళబొల్లి మాటలతో కాలాన్ని గడుపుతున్నవే, కానీ ఆ ప్రయత్నం ఎక్కడ? అయ్యో కనిపెట్టి ప్రార్థన చేసి పరిశుద్ధాత్మను పొందుకోవాలి, అన్య భాషలో మాట్లాడాలి, ప్రవచించగలగాలి, దర్శనం పొందగలగాలి, ఇలాంటి ఆధ్యాత్మికమైన వాటి మీద ఆ చింతన. ఎన్నో అవకాశాలు నీ చుట్టూ తిరుగుతున్నాయి, ఎన్నో పర్యాయాలు దేవుడు నీ కొరకు సంవత్సరం సమకూడి జరిగిస్తున్నాడు, సమకూర్చి వనకూర్చి నీ ఎదుట పెడుతున్నాడు. చూడలేని గుడ్డితనం, నడవలేని కుట్టితనం, గ్రహించలేని మోగతనం మనల్ని ఏలుబడి చేస్తుంది. అందుకే ఆ ప్రాస్పరస్ అభివృద్ధి మనలో కనిపించట్లే. ఆర్థికంగా, ఆరోగ్యంగా, ఆత్మీయంగా సతికిలబడిన వాళ్ళంగా ఎక్కడ ఉండాల్సిన వాళ్ళం అక్కడే ఉంటున్నాం, కానీ కాలు కదపట్లే, ముందుకెళ్ళట్లే, గమ్యం చేరట్లే, తీరం చూడట్లే, అలసి సొలసి సొక్కిపోయి ఏదో చేస్తున్న భక్తి అన్న బిల్డప్ మాత్రం ఓయమ్మ గుండె నిండా ఉంది. కావాలంటే కొంతమంది చూడండి, చేసే ప్రార్థన అరగంట, ఇచ్చే బిల్డప్ మాత్రం బిల్డింగ్ అంతా. అరగంట చేసే ప్రార్థన లోకమంతా సాటి చెబుతారు. ఏమోనండి, ఒక్క పూట ఉపవాసం ఉంటారు, కనబడ్డ వాళ్ళందరూ చెప్పుకుంటారు. ఏంటి నవ్వుకుంటున్నారేంటి? ఏంటండి అలాగున్నావు అంటే ఉపవాసం ఉన్నాను. ఉపవాసమా కుక్క మాంసమా? అబ్బాయి ఇప్పుడు తెలియాలి, అందరికీ తెలియాలి వీళ్ళు ఉపవాసం ఉన్న సంగతి. ఇది మన ఆచారపు భక్తి. కానీ మన గుండె నొచ్చుకుంటే, మన గుండె గుచ్చుకుంటే, కాస్త నొప్పి కలిగితే, ఆ నొప్పిలో మనకు అర్థమయ్యేది ఏంటో తెలుసండి, నేను ప్రయత్నం చేయట్లే. నిజమే, మీరు చూడండి, ఈ హిజ్కియా దేవుడు తన ఎదుట ఉన్న సర్వ ప్రయత్నాలు, అంటే అతనుకున్న ప్రతి అవకాశాన్ని ఎప్పుడు జార విడుచుకున్నవాడు. మాట్లాడరేంటి? జార విడుచుకున్నవాడు కాదు. అందుకే ఆ ప్రయత్నం, ఈ అవకాశం నాకు వచ్చింది, ప్రయత్నం చేశాడు, ఈ అవకాశం వచ్చింది, ప్రయత్నం చేశాడు, ఈ అవకాశం వచ్చింది, ప్రయత్నం చేశాడు. అతడు ప్రయత్నించిన వాటిలన్నింటిలో అతడు అభివృద్ధి చెందుతూ వచ్చాడట. ఈరోజు నేను మీతో చెప్పేది ఒకటే, ఆత్మనేత్రాలతో మనసు వికసింపబడిన వారై, మనోనేత్రం వెలిగించబడిన వారై, ప్రియులారా, మీరు కనుక ఆ దైవ దృష్టిని కలిగి దైవ దృష్టితో చూడగలిగితే, దేవుడు మీకు ఇచ్చిన ఏ అవకాశాన్ని మీరు జార విడుచుకోకూడదు, దేవుడిచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోకూడదు, మీరు ప్రయత్నం చేయాలి. అయితే ఒక 2-3 మాటలే మీతో జ్ఞాపకం చేసి ముగించేస్తా. మీ వ్యక్తిగత అనుభవాలలో, జీవిత విధానంలో మీకు కావలసిన, జీవిత పోరాటంలో మీకు కావలసిన కొన్ని ఆలోచనలు మాత్రమే నేను మీతో చెప్తాను. అవి మీకు ఆశీర్వదకరంగా ఉండాలని పరిశుద్ధాత్మని సహాయాన్ని కోరుకుంటున్నాను. మీరు ప్రయత్నం చేయాలంటే మొదట మీకు ఉండవలసింది ఏంటంటే, ఒక స్పష్టమైన నిర్ణయం ఉండాలి. ఏం ఉండాలండి? అందరు చెప్పండి, నోళ్ళు తెరిచి చెప్పండి. నిమ్మకాయ పచ్చడి కాదు, స్పష్టంగా మాట్లాడండి. ఏముండాలి? స్పష్టమైన, అందరు చెప్పండి. ఏం ఆడవాళ్ళు మాత్రమే జీవితం, మగాళ్ళు చెప్పరా? అంటే 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 గవర్నమెంట్ వాళ్ళ పథకాలన్నీ వాళ్ళకే కదా, మాకు లేవు కదా అంటారా? మీకు కూడా ఇస్తాను, చెప్పండి, అందరు చెప్పండి. స్పష్టమైన, ఇది లేకపోతే పూనుకోలేవు. నిర్ణయం లేకపోతే ఏ ప్రయత్నాన్ని పూనుకోలేము. ఆ ప్రయత్నాన్ని పూనుకోవాలి అని అంటే, ఆ పని మీద నువ్వు పూనుకోవాలి, నువ్వు నెరవేర్చాలి, ముందుకెళ్ళాలి అని అంటే, ఒక నిర్ణయం లేకపోతే జరగదు. అంటే
మొట్టమొదట హిజ్కియా జీవితంలో మనం చూస్తే అతడు పూనుకొనిన సర్వ ప్రయత్నముల యందు అతడు వృద్ధి చెందడానికి గల కారణం అతడు స్పష్టమైన నిర్ణయం. ఈ రోజున చాలా విషయాలలో మనం ఎందుకు దుడుకు అని వెళ్తాం? ఎవరో చెప్పాల్సిన అవసరం లే. వెళ్ళేటప్పుడేమో ప్యాసింజర్లో వెళ్ళినా వెనక్కి తిరిగి వచ్చేటప్పుడు మాత్రం ఎక్స్ప్రెస్లో వచ్చేస్తాం. నిజం. వెళ్ళేటప్పుడు మాత్రం ఎవరికి చెప్పం, ఇక అంత నాదే అన్నట్లుగా ఆడంబరాలతో, తప్పెట్లతో, తాళాలతో కనబడతాం. ఆ తర్వాత ఒక 10 రోజులు, ఒక వారం రోజులు, ఒక 20 రోజులు, ఒక నెల రోజుల తర్వాత అక్కడి నుంచి మెల్లమెల్లగా కౌంటర్ ఫిట్, అక్కడి నుంచి మెల్లమెల్లగా తగ్గిపోతాం. ఆ తర్వాత చల్లారిపోతాం. ఆ తర్వాత అంతు లేకుండా, అడ్రస్ లేకుండా మెడ్రస్కి వెళ్ళిపోతాం. ఇంకెప్పుడు కనబడతాం మనకు తెలియదు. మరి ఆ మొదట్లో ఉన్న ఉద్యమం ఏమైంది? ఆ మొదట్లో ఉన్న అనుభవాలు ఏమయ్యాయి? ఇప్పుడు ఈనాడు ఈ రీతిగా ఈ సతికిల పడడానికి గల కారణం ఏంటంటే ఒకటే ఆధారం, సరి అయిన నిర్ణయం. చెప్పండి, సరి అయిన నిర్ణయం లేక. సరి అయిన నిర్ణయం ఉన్న వ్యక్తి ఎప్పుడు కూడా అలసిపోడు, సొలసిపోడు, ఆగిపోడు, చల్లారిపోడండి. మీరు పరిశుద్ధ గ్రంథంలో కొందరు భక్తులు మీ ఎదుట పెడతాను, వాళ్ళ నిర్ణయాలు చూడండి ఎంత ఘనంగా ఉంటాయో. దానియేలు ఉన్నాడు కదా, తెలుసా తెలీదా? మాట్లాడండి, నేను అడిగినప్పుడు నాకు సమాధానం చెప్తే మీకు అర్థమవుతుందని నాకు అర్థమవుతుంది. ఓకే, దానియేలు తెలుసా తెలీదా? ఏం బాబా మీకు తెలీదా? మరి వాళ్ళకే తెలిసినప్పుడు మీకు తెలియకపోవడం ఏంటి? మాట్లాడండి మరి, తెలుసా తెలీదా? తెలుసు. దానియేలు కానివ్వండి, ఆ దేశంలో ఉన్న భక్తులైన కొందరు యవనస్తుల జీవిత అనుభవాలు చూడండి. ఓకే, వాళ్ళు అక్కడ ఎలా అభివృద్ధి చెందారు? వాళ్ళు ఒకటేసారి ఎమ్మెల్యేగా, ఎంపీగా, సీఎంగా, పిఎంగా వెళ్ళారు ఆ దేశానికి. మీరు మాట్లాడచ్చు కదా, వెళ్ళారండి. వాళ్ళు ఏమైనా ఎంటెక్, బీటెక్, హైటెక్ చదివి ఆ దేశంలో తైతక్కలాడారా? లేదు కదా. ఆ దేశంలో వాళ్ళు గొప్ప ఆధిపత్యంలో అధికారులుగా అక్కడికి ప్రమోట్ చేయబడి, అక్కడికి ట్రాన్స్ఫర్ చేయబడి వెళ్ళారండి అక్కడికి? లేదు. వాళ్ళ ప్రారంభం చూడండి, వాళ్ళు ఎలాగ వెళ్ళారు? పట్టబడిన బానిసల్లాగా వెళ్ళారండి. ఆ బానిసలుగా వెళ్ళిన వాళ్ళు తుదకి ఎలాగా మార్చబడ్డారు అని అంటే, ఆ దేశాన్ని రూల్ చేయగలిగిన రూలర్స్, ఆ దేశాన్ని ఆధిపత్యం చెలాయించగలిగిన శక్తి కలిగిన అధికారులు అయ్యారండి. ఇప్పుడు నేను చెప్పే మాట వినండి. ఈ లైఫ్ గ్రాఫ్, ఈ నిల్ డౌన్, ఈ ఫ్లోర్ నుంచి ఎలా బిల్డ్ చేస్తూ వచ్చింది, ఎలా బిల్డ్ చేసుకుంటూ వెళ్ళారు వాళ్ళు? ఒకేసారి భక్తులుగా వెళ్ళిపోలా, ఒకేసారి అధికారులుగా వెళ్ళిపోలా, ఒకేసారి వాళ్ళు ఆఫీసర్స్గా వెళ్ళిపోలేదు. బానిసలుగా వెళ్ళి ఆ దేశాన్ని రూల్ చేయగలిగిన బలాఢ్యులుగా, పరాక్రమము కలిగిన వాళ్ళకి ఎందుకు వెళ్ళారంటే, వాళ్ళ ఎదుటకు కొన్ని అవకాశాలు వచ్చాయి. ఆ అవకాశాల్లో వాళ్ళు తీసుకున్న నిర్ణయం. దట్స్ ఆల్. దేవుడు నన్ను ఆస్వాదించట్లే, వెనకింటోళ్ళేమో స్థలం కొన్నారంట, ముందింటోళ్ళేమో కారు కొన్నారంట, ఆ పక్కింటోళ్ళేమో రాయపూర్ రాజధానిలో ఎక్కడో కొన్నారంట. వాళ్ళు పాయాసం తాగితే నీకు ఆయాసం. అరే వాళ్ళు ఎందుకు ఎదిగారు? ఎలాగ వాళ్ళు సక్సెస్ కాగలిగారు? వాళ్ళు ఎందుకు హిట్ అయ్యారు? నేను ఎందుకు ఫట్ అయ్యాను? తెలియాలిగా. ఆత్మవిమర్శ ఉండాలి కదా మనకు. ఏంటంటే ఆ దేవుడు వాళ్ళనేమో సల్లసూపు చూశాడు, నన్నేమో వేడిగా చూస్తున్నాడు. ఏంది వేడిగా చూసేది? ఎక్కసపు మాటలు, అనర్థం మాటలు, అనవసరమైన అర్థం లేని వ్యర్థమైన మాటలు మన నోట మాట్లాడుకుంటూ ఏదో కష్టకాలంలో కన్నీడు పెట్టుకోవడం తప్ప ఎందుకు వాళ్ళు సక్సెస్ అవ్వడానికి గల కారణాలు ఏంటి? మరి చిన్న జీవితం కదా, ఒక చిన్న బానిసలుగా వెళ్ళిన ప్రారంభించబడిన జీవితపు అనుభవాలు కదా. మరి ఈ రోజున దేశమంతా వాళ్ళని కన్నెత్తి చూడగలిగిన ఆ ఉన్నత స్థానానికి వాళ్ళు ఎందుకు వెళ్ళారంటే, వాళ్ళకు ఒక అవకాశం వచ్చింది. హల్లెలూయా. వాళ్ళకు ఒక అవకాశం వచ్చింది. అది శ్రమ కావచ్చు, నష్టం కావచ్చు, వేదన కావచ్చు, బాధ కావచ్చు. అంటే అవకాశాలన్నీ పూలబాటలో వస్తాయని మీరు అనుకోవద్దండోయ్. మీరు నన్ను జాగ్రత్తగా ఆలకించాలి. అవకాశాలంటే అన్ని పూలబాటల్లో ఆభరణాలు ధరించుకొని వస్తాయేమో అని అనుకోవద్దు. ఆ అవకాశాలు ఒకవేళ కష్టం రూపాన రావచ్చు, కన్నీళ్ళ రూపాన రావచ్చు, శోధన రూపాన రావచ్చు, నిందల రూపాన రావచ్చు, ఏ రూపానైనా రావచ్చు. ఓకే, సిలువ లేనిదే సింహాసనం లేదండి, శ్రమ లేనిదే ప్రతిఫలం లేదు, కష్టం లేనిదే జీతం లేదు, రాత్రి లేనిదే పగలు లేదు, మేఘం లేనిదే వర్షం
లేదు. ఏ రూపానైనా నీ ఎదుట నిలబడవచ్చు. మరి షడ్రక్, మెషక్, అబేద్నెగోలు, దానియేలు జీవితంలో మీరు చూడండి, వాళ్ళకు ఒక అవకాశం వచ్చింది. అది ఒకవేళ చేదైన అనుభవంగా నిలిచినప్పటికీ వాళ్ళు ఆత్మనేత్రాలతో చూశారు, ఓ ఈ శ్రమ, ఈ కష్టం, ఈ శోధన మమ్మల్ని ప్రమోట్ చేయడానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక పుష్పం నలపబడనిదే పరిమళించదండి. ఒక పుష్పం నలపబడనిదే పరిమళించదండి. ఎంత నలపబడితే అంత పరిమళిస్తుంది. ఇప్పుడు నలపబడుతున్న పుష్పం ఏమనుకోవాలో తెలుసా? నేను పరిమళించే కాలం వచ్చింది, నేను పరిమళించే సమయం వచ్చింది, నన్ను పరిమళింప చేయ దేవుడు ఈ అవకాశం నాకు ఇచ్చాడని అందిపుచ్చుకోవాలి. మీరు చరిత్రను చదువుకుంటూ ఈ ధోరణిలో వెళుతుంటే మనకు తెలియకుండానే కళ్ళెమ్మట నీళ్లు కారుతాయండి. నిజమే కదా. వాళ్ళకు వచ్చిన శోధన ఏంటి? వాళ్ళకు వచ్చిన ఘనత ఏంటి? ఆ శోధనలో వాళ్ళు ఏం చేశారు? శోధన వచ్చిందని దిగజారిపోలా, కష్టం వచ్చిందని ఓడిపోలా, వాడిపోలా, చెడిపోలా, కుంగిపోలా, పడిపోలా. ఆ స్థితిలోనే ఒక గట్టి నిర్ణయం వాళ్ళు తీసుకోగలిగారండి. హల్లెలూయా. మీరు దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వాక్యం మాత్రమే, ఒక్క చిన్న వాక్యం మీకు ఆధారం కొరకు చదివి వినిపించాలని నేను అనుకుంటున్నాను. 1వ అధ్యాయం 8వ వాక్యం చదువుతారు, చూడండి. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. చాలండి, ఈ వాక్యం మీకు అంతా బాగా తెలుసు కదా. నేను ఒక 2 మాటలు ఇందులో మీకు చెప్పాలని నేను ఆశిస్తున్నా. ఆఫ్టర్ ఆల్ కదా, భోజనం అనేది ఆఫ్టర్ ఆల్ కదా. తలెత్తి చూడండి నన్ను. ఆఫ్టర్ ఆల్ కదా. అంటే ఈ సున్నితమైన ఈ చిన్న విషయం కూడా వాళ్ళు ఆత్మనేత్రాలతో చూడగలిగారండి. ఏముందండి దాంట్లో, ఏముందండి భోజనంలో ఏముంది అని అనుకోలేదండి. వాళ్ళు అంత ఏమంటారంటే చురుకైన మనసుతో, ఆత్మనేత్రాలతో వాళ్ళ విశ్వాస జీవితాన్ని ప్రత్యక్షపరిచారు. చిన్న విషయం, భోజన పదార్థాల ద్వారా మేము అపవిత్రమైపోతే, ఒకవేళ దీని ద్వారా దేవుడు మాకు ఇచ్చిన అవకాశాన్ని ఈ దేశంలో మేము పోగొట్టుకుంటే మేము ఎలా ఎదుగుతాం? మేము ఎలా వృద్ధి చెందుతాం? మేము ఎలా ఆశీర్వదించబడతాం? మేము ఎలా ఘనపరచబడతాం? చూడండి, ఆ మనస్సు కలిగిన వ్యక్తులు నిర్ణయం ఎంత సుస్పష్టంగా చెప్పారో తెలుసండి. ఈ ఆహార పదార్థాల వలన మా శరీరములను మేము అపవిత్రపరచుకోవడానికి ఇష్టపడట్లేదండి. మీరు ఆ వాక్యాలన్నీ తర్వాత చదువుకుంటూ వెళ్ళండి. ఆ చిన్న దానితో ప్రారంభించబడిన వాళ్ళ నిర్ణయంతో కూడిన బ్రతుకు వాళ్ళ ఎదుట చావో రేవో అన్నట్లుగా పరిస్థితులు మార్చబడ్డాయి. నా ప్రియ సహోదరులారా, చిన్న దానిలో నమ్మకంగా ఉన్నవాళ్ళు, కొద్ది దాంట్లో నమ్మకంగా ఉన్నవాళ్ళు ఆ నమ్మకాన్ని బిల్డ్ చేసుకుంటూ వచ్చారు, ఆ నమ్మకాన్ని కట్టుకుంటూ వచ్చారు, ఆ నమ్మకాన్ని స్థిరపరచుకుంటూ వచ్చారు, ఆ నమ్మకాన్ని గుండెల్లో నింపుకుంటూ వచ్చారు. ఇదిగో ఈ నమ్మకముతో కూడిన నిర్ణయం వాళ్ళని దేశంలో ఒక ఉన్నత స్థితి, ఉన్నతమైన ఆధిపత్యం కలిగిన వ్యక్తులుగా వాళ్ళని మార్చిన ఘన చరిత్ర పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నామే. ఒక్క మాట నేను మిమ్మల్ని స్వతంత్రతతో అడుగుతున్నాను. మరి ఈ రోజున మీ నిర్ణయాలు మీరు పూనుకొనిన సర్వ ప్రయత్నములలో మీరు ఫలభరితంగా అభివృద్ధి చెందడానికి కావలసిన ఆ నిర్ణయం, నిక్కచ్చిగా నమ్మకంతో ఆ నిర్ణయం తీసుకొని పూనుకోవడానికి ముందుకు వెళుతున్నావా? లేకపోతే అవకాశాన్ని జారవిడుచుకొని ఇది మన వల్ల ఎక్కడ అవుతుంది, ఇంత కార్యం మనం ఎలా చేయగలము అని వెనకడుగు వేస్తూ దిగజారిపోతున్నావా? మరి దేవుడిచ్చే ఆశీర్వాదమైన అభివృద్ధి అయినా ఈ రోజున ఎందుకు పొందలేకపోతున్నామనే ఆ విమర్శకి ఈనాడైనా తరలి నిలుస్తావా? లేక ఆ దృష్టిని కోల్పోయి నిర్ణయం తీసుకోలేక, మీకు ఇంకొక వ్యక్తిని గురించి కూడా నేను మీతో చెప్తాను. మీరు చాలాసార్లు ఆ మాట చదువుతున్న వారే అయినప్పటికీ కూడా నేను ఒక మాట 24వ అధ్యాయం 15వ వాక్యం యెహోషువ గ్రంథంలో దైవజనుడు చెప్పిన చక్కటి మాట నేను మీకు చదివి వినిపిస్తాను. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం
15వ వాక్యం చదువుతారండి. యెహోవాను సేవించుట, యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల. జాగ్రత్తగా వినండి. ఒకవేళ మీ అందరికీ మీ ఆలోచనలు, మీ తలంపులు, మీ కోరికలు, మీ ఉద్దేశాలు, మీ ఉద్రేకాలు వేరువేరుగా ఉండొచ్చేమో. ఆయనను సేవించడం ఒకవేళ మీకు అది కీడుగా అనిపించొచ్చేమో, అది మేలు కాదు అని మీరు భావించవచ్చేమో. కానీ మీరు ఎవరిని సేవిస్తారో, ఎవరిని ఆరాధిస్తారో, ఎవరిని వెంబడిస్తారో, ఏది కావాలని కోరుకుంటారో నాకు తెలీదు. ఈ గట్టి నిర్ణయం చూడండి. ఈ గట్టి నిర్ణయం సమాజంలో నుంచి తనని, తన కుటుంబాన్ని ప్రత్యేకించిన ఒక ఉన్నత స్థానాన్ని మనం చూడగలుగుతామండి. హల్లెలూయా. మీరు ఎవరిని సేవిస్తారో నాకు తెలియదు బాబా, మీరు ఎవరిని ఆరాధిస్తారో నాకు తెలీదు. నేనును, నా ఇంటి అందరూ చదవండి, అందరూ చెప్పండి ఈ మాట. నేనును నా ఇంటి వారును, నేనును నా ఇంటి వారును, నేనును నా ఇంటి వారును. అంటే ఇప్పుడు మీకు సమాజంతో పని లేదా ఏంటండి? అంటే నీ ఇరుగు పొరుగు వారు కానివ్వండి, మీ అయినపోయిన వాళ్ళు కానివ్వండి, మీ స్నేహితులు కానీ, మీ బంధువులు కానివ్వండి, వాళ్ళతో మీకు సంబంధం లేదా? మరి అదే ఆ నిర్ణయమే ఒక చిన్న విశ్వాస జీవితంలో నుంచి స్వాస్థ్యమును పొందుకునే ఆధ్యాత్మికమైన ఉన్నత స్థానానికి వాళ్ళని తీసుకుని వెళ్ళిందండి. హల్లెలూయా. ఒక చిన్న విశ్వాస జీవితం అది. కానీ స్వాస్థ్యమును పొందుకోగలిగిన వీరులుగా, స్వాస్థ్యానికి హక్కుదారులుగా, వాళ్ళు కోరిన రేవుకు చేరుకోగలిగిన విశ్వాస బలవంతులుగా వాళ్ళని మార్చింది ఏంటంటే ఆ నిర్ణయాలే. వాళ్ళు కూడా అందరిలో కలిసిపోయి ఉంటే లేదు కదా, వాళ్ళు కూడా అందరిలో కలిసిపోయి వెళ్ళిపోయి ఉంటే వాళ్ళకు కూడా దక్కేది కాదు కదా. మనం ఏం చేస్తాం? ఆదివారం మాత్రం భక్తుల్లా కనబడతాం, సోమవారం నుంచి అందరిలో ఒకటైపోతాం. కొన్ని పెళ్ళిళ్ళకి వెళ్తుంటాను, వాస్తవంగా నేను ఎక్కడికి పెళ్ళిళ్ళకి వెళ్ళను, తప్పదనుకుంటే వెళ్తాను. వెళ్తే అక్కడికి మనోళ్ళు వచ్చి వందనాలు చెప్తారు కదా, వాళ్ళు వచ్చి వందనాలు చెప్పేంత వరకు మనం వందనాలు చెప్పలేము, ఎందుకంటే మనం గుర్తుపట్టలేము వాళ్ళని. ఎందుకంటే ఇక్కడేమో సాదా మోకాలు, అక్కడేమో సారలు వేసుకుంటాం మోకాలు, అసలు మనం గుర్తే పట్టలేము. వాళ్ళు వచ్చి అన్నయ్య వందనాలు అన్నయ్య అంటే వందనాలు అంటే అన్న అరగంటకి మనకు ఫ్లాష్ అవుతుంది. ఓ కానీ యెహోషువ, మీరు జాగ్రత్తగా వింటే మన పితరుల యొక్క అనుభవాలు మీరు గమనిస్తే ఎంత గట్టి నిర్ణయాలు అంటే వాళ్ళు తీసుకుంది సాదాసీదా కాదండి. అరే రేపటి రోజు సమాజంలో మనం తిరగాలి, రేపటి రోజు సమాజంలో మనం బ్రతకాలి, వాళ్ళతో మనతో వాళ్ళు ఐక్యంగా సఖ్యంగా మనం బ్రతకాలి. ఇలాంటి నిర్ణయం తీసుకుంటే మన ఫ్యూచర్ ఏంటి, ఇలాంటి నిర్ణయం తీసుకుంటే మన పిల్లల ఫ్యూచర్ ఏంటి, ఇలాంటి నిర్ణయాలు ఒకవేళ మన భవిష్యత్తు మీద ప్రభావితం అవుతాయేమో, ప్రభావం చూపిస్తాయేమో అని ఆలోచిస్తారు కదండి. ఏంటండి? ఏమంటే నేను బాప్తిసం తీసుకుంటే మరి మా అమ్మాయికి మా అబ్బాయికి పెళ్ళిళ్ళు అవ్వాలి కదండి. పెళ్ళిళ్ళు అయిన తర్వాత, తాళి కట్టించిన తర్వాత, తరంబరాలు వేసిన తర్వాత అప్పుడు నేను వచ్చి మునుగుతానండి. ఏమో ఈ మునగపోతే ప్రపంచం ఏమైనా తలకిందులు అవుతుంది ఏంటి? ఏమండి ఈరోజు నేను బాప్తిసం తీసేసుకుంటే మరి నాకు రేపటి రోజు ఉద్యోగం రావాలి కదండి. ఏమంటే నేను ఈరోజు బాప్తిసం తీసేసుకుంటే సంఘంలో నేను ఘనమైన వ్యక్తిగా ఉండాలని ముందుకు వస్తే రేపటి రోజున వివాహం కావాలి కదండి. మరి ఇంత ఫ్యూచర్ ప్లాన్ నీకుందే, ఇన్ని ఆలోచనలు నేను కొంగదీస్తున్నాయే, ఇన్ని ఆలోచనలు నీ గుండెలో నిండిపోయి ఉన్నావే, మరి ఆనాడు వాళ్ళ హృదయాలలో ఇలాంటి ఆలోచనలు లేవా? ఎందుకులే, ఉంటాయి. వాటన్నింటి మధ్య వాళ్ళు తీసుకున్న ఆ గట్టి నిర్ణయం ఉందే, అది వాళ్ళ విశ్వాస జీవితంలో ఎక్కడ ఆగకుండా వాళ్ళని శక్తివంతులుగా నడిపిన విజయవంతమైన అనుభవాలు. ఈరోజు నేను మీతో చెప్పేది ఏంటంటే ఆ నిర్ణయమే కీలకమండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అరే సుఖభోగాలలో శుభ్రంగా సౌఖ్యంగా సమృద్ధితో తొలతొగుతున్నాడండి. ఏం తక్కువ లేదు. చలవరాతి బండలు ఏమీ లేదు అనే మాట లేదు. రాజగృహము, రాజవస్త్రాలు, ఐగుప్తులో ఉన్న సకల విద్యల యందు అతడు కూడా ప్రావీణ్యత కలిగిన వాడే. ఏదో కోన కుసక కుర్రోడు కాదు, లేకపోతే అడ్డదుడ్డాలు తిరిగి యాలకొచ్చి తేపకంత తినేవాడు కాదు. ఏంటి అక్కడ చూస్తారేంటి?
మీ మనసుకు కొంచెం మేత పెడదామని కొంచెం ఇండైరెక్ట్గా మాట్లాడుతున్నాను. దేనికి పనికిరాని వ్యక్తి కాదండి. ఐగుప్తులో ఉన్న సకల విద్యను యందు ప్రావీణ్యత కలిగిన వాడంట. అయితే ఒక్కటి అతని మనసులో ఒక ఫ్లాష్ లైట్ ఏంటంటే, ఈ బ్రతుకు నాకు ఎంతవరకు ప్రయోజనకరం వింటున్నారండి? నేను ఈ లైఫ్ లీడ్ చేస్తున్నానే, ఇది నాకు ఎంతవరకు ప్రయోజనకరం? దీనివల్ల ప్రతిఫలం ఏంటి? ఉంది, తింటున్నా, తిరుగుతున్నా, తలగబోసుకుంటున్నా, ఊరేగుతున్నాను, ఓకే మంచిదే. బ్రతుకు ఎందుకేనా? బ్రతుకు ఇదే దీని కొరకేనా? మీరు కొంచెం ఈ ధోరణిలో ఆలోచించి మనసుని కాస్త కుదుటిపాటు చేసుకోండి. తిరగడం, ఉండడం, ఊరేగడం ఇందుకొరకేనా బ్రతుకు? నేను బ్రతికేది దీని కొరకేనా? నా దేవుడు నన్ను బ్రతికించింది ఇందుకొరకేనా? నా దేవుడు నన్ను పంపించింది ఇందుకొరకేనా? ఈ బ్రతుకులో నేను సాధించవలసింది ఇదేనా? మీరు ఏమనుకోరంటే ఒక మాట అంటాను నేను. కొంతమందికి దేనికి బ్రతుకు తెలియదండి. వాళ్ళ ధోరణి ఏంటంటే, దేవుడు పుట్టించాడు, తింటున్నా, తిరుగుతున్నా, ఉంది, ఊరేగుతున్నా, అంతే కదండి. అంతేగాని జీవితం సార్థకం అవడంలో నేను తీసుకునవలసిన నిర్ణయాలేంటి? ఆ వేదిక మీదకి ఎక్కరండి. ఇప్పుడేంటి నేను భీమవరంలో సేవ చేసేటప్పుడు ఒక ఇంటికి ఒక తల్లి నన్ను ప్రార్థన చేయించడానికి తీసుకెళ్ళింది. ఇంచుమించు 2 ఎకరాల స్థలంలో ఉంటుంది వాళ్ళ ఇల్లు. 2 ఎకరాల స్థలంలో ఉంటుంది, పెద్ద ఇల్లు. వాళ్ళది రాయల్ కంపెనీ అనుకోండి, సరే ఓకే. ఆనవాలు, ఆధారాలు, ఆధార్ కార్డులు మీకు వద్దులే, చెప్పింది చాలు, ఇంటే చాలు. మీరు ప్రార్థన చేయించడానికి తీసుకెళ్తే ఆ ఇంట్లోకి వెళ్తుంటే నాకు దడ పుట్టింది. ఓయమ్మో, ఇదేమంటారు, ఇంచుమించు 2 ఎకరాల స్థలంలో ఉంటుంది ఇల్లు, భలే కట్టుకున్నారు, ఉంది కాబట్టి కట్టుకున్నారులేండి, వాళ్ళు కట్టుకుంటే మనకేంటి. సరే, ఆ ఇంట్లోకి తీసుకెళ్లారు, కూర్చోబెట్టింది నన్ను నా తల్లి. కూర్చున్న కాఫీ ఇస్తే తాగుతుంటే ఆ ఇంటి యజమానుడు వచ్చాడు. ఆయన వస్తే నన్ను పరిచయం చేశారు, మా పాస్టర్ గారు అండి. అట్లా అంటే మీరేమనుకోద్దండి, కనీసం ఆయనకి వందనాలని చెప్పడం కానీ, సరే వందనాలంటే రాదనుకో, నమస్కారం అన్న చెప్తారు లేదా, నమస్తే అండి అంటారా? మేముండే మా పాస్టర్ గారండి, మా చర్చి పాస్టర్ గారు ప్రార్థన చేసిన తీసుకొచ్చామని నన్ను తీసుకెళ్ళి సహోదరు చెప్తే అన్నాడు. చూడండి, డబ్బు ఎత్తు లోకపు మత్తు. ఏంటిదే? డబ్బు ఎత్తు లోకపు మత్తు అట్లాగే ఉంటుంది అన్నాడు. ఓ అబ్బో అనుకున్నా. సరే కూర్చున్నాను. ఆయన కాఫీ తాగిన తర్వాత, నేను పలానా చర్చిలో పాస్టర్గా ఉంటానండి, ఇదిగో మీ సహోదరి నన్ను ప్రార్థన చేయించడానికి తీసుకొచ్చింది అని నేను మాట్లాడుతూ, మీరు ఏం చేస్తుంటారండి అట్లా అంటే, ఆయన ఏదో ఒక 10 నిమిషాలు అంతే టకటక మాట్లాడాడు. అయిపోయింది అనుకోండి. ఒక మాట చెప్తాను వినండి. నేను అన్నాను, నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను, మీరు బాగా బిజీగా తిరుగుతూ ఉంటారు కదా, వ్యాపారాల్లో బాగా మీరు ఇదిగా ఉంటారు కదా, నేను ప్రార్థన చేస్తాను, దేవుడు మంచి కాపుదల, భద్రత అనుగ్రహించి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఆయన కౌగిల్లో దాచుకునేటట్లు నేను ప్రార్థనలు పెడతానండి. ఎప్పుడైనా మీకు అవకాశం ఉన్నప్పుడు మా వైపు వచ్చినప్పుడు ప్రార్థనా మందిరం వైపు రండి. ఇంకంతే కదా మనం పిలిచేది, అంతేనా కాదా? అంతేగాని అక్కడ కూర్చొని నీ సూపు బాగుందా, నీ నడక బాగుందా, నీ బతుకు బాగుందా అన్నాను అనుకో, వీపు విమానం మోగుద్ది. మనం సమయస్ఫూర్తితో సమయాన్ని బట్టి జ్ఞానంగా నడుచుకోవాలి. అంతేగాని అక్కడికి వెళ్ళి ముక్కులున్నాయా, నోరుందా, కదలగలవా అంటే ట్రాక్టర్లో ఎక్కి పంపిస్తారు అక్కడి నుంచి మనల్ని. సమయస్ఫూర్తితో ప్రవర్తించాలి. నేను అన్నాను, మీరు ఎప్పుడన్నా మా మందిరం వైపు వచ్చినప్పుడు రండి, ఒకసారి మందిరం దగ్గరికి రండి. అట్లా అని ఒక మాట అన్నాను, నేను మీకోసం ప్రార్థన చేస్తానండి, మీరు కూడా ప్రార్థన చేసుకోండి అన్న. మీరు నాకు ఇప్పటికీ ఆశ్చర్యం అనిపిస్తుందండి. ఏమన్నాడు తెలుసా ఆయన? ఏమండి బ్రదర్ గారు, మా పరిస్థితులు చూస్తున్నావు కదా మీరు, మంచి వ్యాపారాలు ఉన్నాయి, వెల్ సెటిల్డ్, మాకు ఇంకా దేవుడితో పని ఏంటండి? అట్లాగే అన్నాడండి. చూస్తున్నావు కదా మా పరిస్థితులన్నీ, వెల్ సెటిల్డ్, వ్యాపారాలు ఉన్నాయి, సమృద్ధి ఉంది, ఏం తక్కువేమి లేదు, మళ్ళీ దేవుడితో మాకేం పనండి? అయ్యో బాబోయ్, గుండె జల్లుమనింది నాకు. మాకు ఇంకా దేవుడితో పనేంటా? ఇంకేం మాట్లాడతామండి? నేను ఒక చిన్న చిరునవ్వి నవ్వి, ఏంటి బ్రదర్ అలా అంటారేంటి, దేవుడితో పనేంటి, దేవుడు లేకుండా
మనం ఎలా ముందుకు వెళ్తాం? అట్లా అంటే అన్నాడు ఆయన. సరే మనకి ఎందుకు వచ్చిన కూడా వాళ్ళతో వెళ్ళాము, చిన్న ప్రార్థన చేసేసి రావాలి, చెప్పాల్సిన 2 మాటలు చెప్పాను. సరే బ్రదర్ ప్రార్థన చేస్తారు, వెళ్తానని చిన్న ప్రార్థన చేసేసి వచ్చేసానండి. నేను చాలాసేపు ఆలోచించాను, ఇప్పుడు నాకు అన్నీ ఉన్నాయి కదా, ఇప్పుడు నాకు దేవుడితో పని ఏంటి అంటాడు. అయ్యా బాబోయ్, అంటే ఇప్పుడు ఆయన ధోరణి ఏంటి? నాకేది తక్కువైతే, నాకేది కొదువైతే, నాకేదైనా కావాల్సి వస్తే కదా దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడా నాకు ఇది ఇవ్వు అనాలి. అసలు అడగాల్సిన అవసరం ఏముందండి, నాకు అన్నీ ఉంటే. అట్లా బాధాకరమైన ఒక విషయం చెప్తాను. ఒక 8 నెలల తర్వాత సూర్యాపేట దగ్గర ఈయన భీమవరం నుంచి హైదరాబాద్ వెళుతుంటే సూర్యాపేట దగ్గర ఒక కారు యాక్సిడెంట్ జరిగింది. ఆ కారు ఎవరిదో కాదు, ఈందే. అవునండి, భయంకరమైన పరిస్థితి. దేవుని మహాకృప, బ్రతికి బయటపడ్డాడు. అవును, బ్రతికి బయటపడ్డాడు. కారు చూసిన వాళ్ళు ఎవ్వరూ ఈ కారులో ఉన్నవాళ్ళు బతికారంటే నమ్మరు, కానీ ఈయన బతికి బయటపడ్డాడు. సరే, కాళ్ళు కొంచెం ఫ్రాక్చర్ అయ్యారనుకో, తర్వాత సంగతి. బతికి బయటపడ్డాడు. పేపర్లో కూడా వేశారు ఆ రోజు ఆ విషయం. సరే, అది తెలిసిన తర్వాత నన్ను తీసుకెళ్ళి నా సహోదరి నాతో చెప్పింది, అన్న ఇట్లా యాక్సిడెంట్ అయిందన్న, ఆయనకి పలానా అట్లా అన్నమ్మా అన్న, ప్రార్థన పెడతాంలే అమ్మ అని చెప్పి అయిపోయింది. తర్వాత ఆయన్ని మరలా హాస్పిటల్ నుంచి భీమవరం హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకుని వస్తే మరలా వెళ్ళాలి కదా, దేవుడిచ్చిన అవకాశాన్ని వాడుకోవాలి కదా. అవును, నేను మొన్న వెళ్ళాను, వెళుతూ నన్ను చూసి అన్నాడు, నేను వెళ్ళను అంటే ఎట్లా? అవకాశం ఇచ్చాడు దేవుడు. కారు పోతే పోయింది, మనిషి బతికిచ్చాడు కదా, తీసుకొచ్చి పెట్టాడు. మనం వెళ్ళాలి కదా అని ఆమె రమ్మంటే అమ్మ తప్పనిసరిగా వస్తానమ్మా, ఎక్కడికి వెళ్ళడం మానేసైనా ఈయన దగ్గరికి వస్తా, ఎందుకంటే దేవుడు నాకు ద్వారం తెరిచాడు కదా, అవకాశం ఇచ్చాడు కదా, వెళ్దా పదా అని మీరు నమ్మండి, వెళ్ళి పలకరించాను ఆయన్ని. ఏ నోటితోనైతే ఆయన దేవుడితో నాకేంటండి అన్నాడో, నేను వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్తే పలకరిస్తే అదే నోటితో అంటాడు, ఆ దేవుడే నన్ను బతికించాడండి. చూసారండి? మరి ఏంటి, మనం అనుకోకూడదు, కానీ దేవుడు ఎవరికి ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలో ఆ ట్రీట్మెంట్ సరిగ్గిస్తాడండి. అదే నోటితో అంటున్నాడు, దేవుడు నన్ను బతికించాడండి. లేకపోతే ఈరోజు మీరు నమ్మండి, ఇప్పటికీ నాకు ఆ సీన్ గుర్తుంది. ఆయన నాతో మాట్లాడుతూనే పడుకుని 2 కళ్ళల్లో జల్లమని కళ్ళు నీళ్ళు వదిలాడండి. ఆ దేవుడు బతికించకపోతే నా బిడ్డలను ఈరోజు నా కళ్ళతో చూసుకునేవాడిని కాదండి. కారు చూసిన వాళ్ళు ఎవరు బతికేనని అనుకోలేదండి. ఆ డోర్లో అవన్నీ అయితే కట్ చేసి నన్ను తీశారండి లోపల నుంచి. కానీ ఆశ్చర్యమైన సంగతి, దేవుడు నాకేమి ప్రాణహాని లేకుండా. నిజమే, నేను అనేది ఏంటంటే, దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చినప్పుడు దాన్ని జార విడుచుకుంటే చాలా పోగొట్టుకుంటామండి. మరి మోషే, మీరు పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడండి, ఇంతేనా బ్రతుకు? తినడం, తాగడం, తిరగడం, ఉండడం, ఊరాగడం. అందుకు ఆయన చెప్పాడు కదా, నాకేం తక్కువ ఇప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. ఏంటి మీకు అర్థమైనట్టుందండి? అర్థమవుతుంటుంది. మరి అన్ని దేవుడి చిత్రత, నాకేంటి కొద్దువా, నాకేంటి తక్కువ. ఇప్పుడు ఆయనకి ఏదో 2 ఎకరాల స్థలంలో ఇల్లు ఉందని, వ్యాపారాలు ఉన్నాయని, ఫ్యాక్టరీలు ఉన్నాయని, చేతి నిండా డబ్బు ఉందని, ఒంటి మీద బంగారం ఉందని, ఇంటి నిండా జనం ఉన్నారని ఆయన మురిసిపోయాడు. ఆయన దానికి ఏమంటాడు? నాకేంటి తక్కువ, దేవుడితో నాకేంటి పని అంటాడు. మరి మోషే అట్లా అనలేదే. మోషే ఆలోచించాడండి, ఏంటి ఈ సంపద దేని కొరకు, ఈ సమృద్ధి దేని కొరకు, ఈ సహవాసాలు ఎందుకు కొరకు, ఈ ఐశ్వర్యం దేని కొరకు, అసలు నా బ్రతుకు దేని కొరకు. అంతే, వెంటనే ఇంకా తడువు చేయలే. నేను ఇలాగ ధ్యానించే ఈ వాక్యాన్ని, నేను ఇలా అర్థం చేసుకున్న ఈ వాక్యాన్ని, వెంటనే ఒక మంచి నిర్ణయం తీసేసుకున్నాడు. 4 అడుగుదాం, పేదరాలు పెద్దమ్మని అడుగుదాం, పెద్దమ్మ కొడుకుని అడుగుదాం, ఇట్లా ఏం అనుకోలేదండి. ఇంకా డైరెక్ట్గా ఒక నిర్ణయం తీసేసుకున్నాడు. ఏమని? ఈ అల్పకాలం, ఏ అల్పకాలం? బ్రతికే ఈ అల్పకాలం, ఈ బ్రతుకున్న ఈ అల్పకాలం, వింటున్నారా? ఈ బ్రతికే ఈ కొద్ది దినాలు, ఈ మానవుని ఆయుష్యం ఉన్న ఈ కొద్ది షార్ట్ పీరియడ్, ఈ షార్ట్ టైం,
ఈ వాల్యుబుల్ లైఫ్, ఈ విలువైన ఈ జీవిత పనువు చాలా కొంచెం కాలమే కదా. ఈ కొంచెం కాలం పాపభోగాన్ని అనుభవించుట కంటే ఎంత మంచి నిర్ణయం అంటే, నిజంగా ఆ వాక్యాలను తలంచుకుంటున్నప్పుడే మనలో ఒక నూతనత్వం కలగాలండి. యా, అల్పకాలం ఈ పాపభోగాన్ని అనుభవించుట కంటే, చూసారండి ఆ ఒక్క నిర్ణయం అతని లైఫ్ గ్రాఫ్ ఎంత రేజ్ చేసిందో చూడండి మీరు. ఆయన ఏమి కొబ్బరికాయలు తీసుకెళ్ళి కొబ్బరికాయలు కొట్టి మొమ్ముతులు వెలిగించి 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసి ఇండ్లలో ఉంటే కుదరదని అడవిలోకి వెళ్ళిపోలా. ఒక్క నిర్ణయం అతన్ని ఎంత గొప్పవాణినిగా చేసింది, ఎంత ఉన్నతమైన వ్యక్తిగా మార్చి గొప్ప స్థితికి తీసుకుని వెళ్ళిందో మీరు ఆలోచించాలి. ఈ అల్పకాలం ఈ పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో ప్రతిఫలముగా కలగబోవు బహుమానం మీద దృష్టి నిలిపాడంట. మరి మన దృష్టి దేని మీద? ఆ ఒక్క నిర్ణయం చూడండి, దేవుని మనసును గెలిచింది, దేవుని హృదయాన్ని గెలిచింది, దేవుని దృష్టిలోనికి తీసుకుని వెళ్ళింది, దేవుని చిత్తంలో అతనిని నిలబెట్టింది. ఒక్క వ్యక్తి లక్షల కాల్బాలానికి మాదిరిగా మార్చబడిన ఘనమైన పాత్రగా నిలిచాడండి. స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరులారా, ఆ నిర్ణయం ఆ రోజు దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలైనప్పటికీ కూడా, ఆనాడు యెహోషువ కానివ్వండి, అలాగే మోషే కానివ్వండి, అరే ఒక అవకాశం వచ్చింది, ఆ అవకాశాన్ని ఎలా వాడుకున్న విశ్వాస వీరుల జీవితాలని మనం ముందు పెట్టుకుంటే ఎంత కుంటుబడి ఉన్నామనేది మనకు సుస్పష్టమైపోతుందండి. పెద్ద ఆవిడ, అనుభవం కలిగిన ఆవిడ, అన్ని రుచి చూచిన ఆవిడ, ఆలోచన చెప్పగలిగిన ఆవిడ, కోడలు పిలిచరింది, మా మీకు ఇంకా వయసు ఉంది కదా, నా సరే నేను పెద్దదాన్ని, నా బ్రతికేలా తెల్లారిపోయింది, అయిపోయింది, మీకు ఇంకా వయసు ఉందమ్మా, ఓకే వెళ్ళి మీరు మరలా వివాహాలు చేసుకుని మీ బ్రతుకు మీరు బ్రతకండి, నా పాటికి నేను వెళ్ళిపోతాను నా దేశానికి. ఏదో తెలుసో తెలియక ఇక్కడికి వచ్చాను, మీ అందరినీ నేను చేరదీశాను, మీతో నాకు బంధం ఏర్పడింది, కానీ దినాలు చేదుగా మార్చబడ్డాయి కదా, కాలం లాగా కాటేస్తే ఏం చేస్తాం, చేసేదేమీ లేదు కదా, మీ దారిని మీరు వెళ్ళిపోండి, నా దారిని నేను వెళ్ళిపోతాను. ఇప్పుడు చూడండి ఎంత వివేకమో. రూతు ఏమనింది అంటే, ఆమె ఎదుట నిలిచిన ఆ అవకాశాన్ని పోగొట్టుకుందా, ఉపయోగించుకుందా? మరి అదే ఎలా ఉపయోగించుకుంది? నిర్ణయం. ఆ నిర్ణయమే యేసుక్రీస్తు వంశావళిలో ఆ తల్లి వచ్చేసిందంటే, కుక్క చింపిన ఇస్తర్లాగా మార్చబడిన జీవితం, ఒక్క ఉన్నతమైన ఆశీర్వాదకరమైనటువంటి పాత్రగా మార్చబడిందంటే ఆ ఒక్క నిర్ణయమే కదా. మనం ఏం చేస్తాం, అబ్బో అదేంటి అనుకుంటాం. ఆ ఒక్క నిర్ణయం, వెళ్ళమ్మా వెళ్ళు, నీ పాటికి నువ్వు బ్రతుకు, మీ దేశమే కదా, మీకేంటి తక్కువ, వెళ్ళి మీ పాటికి మీరు బ్రతకండి, నా పాటికి నేను వెళ్ళిపోతాను అట్లా అంటే, అవనింది ఏంటి వెళ్ళమనేది? కాదు కాదు, నువ్వు ఎక్కడికి వెళ్తావో నేను ఎక్కడికి వస్తా, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, నీవు వేరు నేను వేరు కాదు, నువ్వెక్కడో నేను ఎక్కడ కాదు. నేను తీసుకుని ఆ నిర్ణయం, నేను ఒకప్పుడు చేసిన ఒడంబడిక సుఖాలలో మాత్రమే కాదు, నీతో అడుగులు వేస్తా, నీతో అనుభవాలు పంచుకుంటా, నీతో ఆకలితో ఉంటా, నీతో ఆనందంగా ఉంటా, నీతో సమృద్ధిలో ఉంటాను అని అడుగులు ప్రారంభించింది. ప్రియులారా, రూతు జీవిత చరిత్ర మీరు చూస్తే ఒకనాడు కృతజ్ఞతతో ఎంత ఎంత మీరు పరిశుద్ధ గ్రంథంలో చదివితే రూతు ఒక్కటే కాదు, రూతు జీవితాన్ని చూసి, రూతు యొక్క చిగురించిన అనుభవాన్ని చూసి నయోమి చేదు అనుభవంగా ఉన్న వ్యక్తి కూడా ఆమె గుండె నిండిపోయిన కృతజ్ఞతతో పలికిన పలుకులు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తామండి. నేను అనేది ఏంటంటే, ఆ ఒక్క నిర్ణయమే ఆమె జీవితాన్ని అంతగా మలచగలిగితే, అంతగా ఉన్నతంగా
తీర్చిదిద్దగలిగితే ఈరోజు నీ ఎదుట ఉన్న అవకాశాల ఎదుట నువ్వు ఎలా నిర్ణయం తీసుకోగలుగుతున్నావు, ఎలా నిర్ణయంగా ముందుకు వెళ్ళగలుగుతున్నావు, ఆ నిర్ణయాలలో ఎందుకు అభివృద్ధిని రుచి చూడలేక చవి చూడలేకపోతున్నావు అనేది ఈ వాక్యపు వెలుగులో మీరు సరిదిద్దుకోవాలని, సరిచేసుకోవాలని దేవుని వాక్యాన్ని బట్టి నేను మీతో చెప్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో ఇంకా చాలామంది అనుభవాలు మీరు పోల్చుకొని చూడొచ్చండి. నేను మీకు ఉదాహరణకి కొందరిని మాత్రమే మీ ఎదుట పెడుతూ వచ్చాను. ఇక రెండవ విషయానికి వెళ్ళిపోదాం. మొదటిది, నీవు ప్రతి ప్రయత్నము యందు అభివృద్ధి చెందాలంటే మొదటిది ఏముండాలి? స్పష్టమైన నిర్ణయం ఉండాలి. నిర్ణయం లేనిదే నీ ప్రయత్నముల యందు నీవు అభివృద్ధి చెందలేవు అనే విషయాన్ని గుర్తించాలి. ఇక రెండవ విషయాన్ని నేను మీతో చెప్తే, ఏ పని అయినా పూనుకోవడానికి ఒక పూర్ణమైన ధైర్యం గనక లేకపోతే, ఏంటది? ధైర్యం, పూర్ణమైన ధైర్యం. ఏ కార్యాన్ని పూనుకోలేమండి. ఈరోజును ఒక్క మాట నేను మీతో చెప్తాను, వినండి. ఎన్ని అవకాశాలు మన ముందుండి, ఎన్ని దారులు మనకు తెరవబడి ఉన్నా మనం ఆ మార్గంలో, ఆ ద్వారంలో ప్రవేశించలేకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? చెప్పండి. మీరు మీ మనసు మీకు నేర్పితే మాట్లాడండి. ఏంటది? ధైర్యం లేకే. అధైర్యం చేయక మునిపే మన వాళ్ళు ఏమంటారో తెలుసా అండి? ఏమో ఎట్టొచ్చి ఎట్టబోయో, ఎట్టొస్తుంది ఎట్టబోద్ది. అర్థమవుతుందండి? ఈరోజు ఎన్నో ద్వారాలు మన కొరకు తెరవబడి ఉన్నా, ఎన్నో ప్రయత్నాలు మన ఎదుట, ఎన్నో అవకాశాలు మన ఎదుట ఉన్నా అందులో మనం పూనుకోలేకపోవడానికి గల కారణం అధైర్యం. నేను ఒక్క మాట చెప్పేస్తా, మీరు జాగ్రత్తగా మీ మనసులో పెట్టుకోండి. ఈ అధైర్యం అనేది ఉండే, అది సాతానుగాడు యొక్క అగ్నిబాణం అండి. సాతాను ఈ రోజున ఆశీర్వాదానికి నిన్ను అయోగ్యునిగా చేసేది, దీవెనకు నిన్ను దూరాన నిలబెట్టేది, ఆ అభివృద్ధి పదములో నిన్ను వెళ్ళనివ్వకుండా వెనకకి లాగేది ఏంటో తెలుసా? ఈ అధైర్యమే. అధైర్యం. అందుకే మీరు పరిశుద్ధ గ్రంథంలో ఎన్నిసార్లు చదువుతారో, ఏమని? భయపడకండి, భయపడకు. ఎందుకు ఇన్నిసార్లు భయపడకనే వాక్యం మనల్ని హెచ్చరిస్తుందంటే, ఈ భయమే, ఈ అధైర్యమే. నా ప్రియమైన సహోదరులారా, ఈ అధైర్యాన్ని గనక వీడగలిగితే, ధైర్యాన్ని పొందుకోగలిగితే, స్తోత్రం. సిక్లగ్లో ధైర్యం చెడిపోయిన పరిస్థితులు ఎదురయ్యాయి అంటండి. పట్టణం కాల్చబడిపోయింది, తనవారు కొల్లగొట్టుకొనబడబడ్డారు, లేకపోతే వాళ్ళ తనవారు అన్నవాళ్ళు దోచుకొనబడ్డారు, బందీలుగా పట్టకపోయారు. నానేవాడు లేక పట్టణం కాల్చబడిపోతే, ఇల్లు వాకిలి లేని పరిస్థితుల్లో అల్లాడిపోతూ తల్లడలిపోతూ గొప్ప కూలిపోయిన వ్యక్తి తమ దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడంట. స్తోత్రం చెప్పండి. ఏం తెచ్చుకున్నాడు? అప్పు తెచ్చుకున్నాడా? అప్పేది మనమైతే అప్పే తెచ్చుకుంటాం. ఇల్లు కూలిపోయిందండి, 1 లక్ష రూపాయలు వేయండి, మళ్ళీ ఇస్తాం. కానీ 1 లక్ష రూపాయలు కాదు తెచ్చుకోవాల్సింది. లేకపోతే అవి కాదు సంపాదించుకోవాల్సింది. నీవు పూనుకుంటున్న సర్వ ప్రయత్నముల యందు నీవు అభివృద్ధి పొందాలంటే, ఆ పూనుకుంటున్న ఆ పని విషయంలో ధైర్యం. ఈ రోజున చాలామంది హృదయాలు అధైర్యంతో నింపబడిపోయాయండి. చూస్తున్న పరిస్థితులు కానివ్వండి, వింటున్న వార్తలు కానివ్వండి. నేను చెప్పేది అర్థమవుతుందా, వ్యర్థమవుతుందా? ఏం అర్థమవుతుంది? ఏంటి? దయదాల్చమని కాదు, ధైర్యం. కళ్ళకు చూస్తున్న విషయాలు అలాగే ఉన్నాయి, చెవిని పడుతున్న వార్తలు అలాగే ఉన్నాయి. అయితే ఒక్క మాట, ఇప్పుడే ఇలాంటి పరిస్థితుల్లోనే, ఇలాంటి విషయంలోనే ఏం కావాలి? అది మీరు జాగ్రత్తగా నేను అడిగేదానికి సమాధానం చెప్పాలి. అప్పుడే మీకు మనసులో నిలబడుతుంది ఆ మాట.
ఇప్పుడు అన్ని సౌఖ్యంగా, అన్ని సమృద్ధిగా, అన్ని బాగా ఉన్నప్పుడు అర్థమవుతుందండి, ధైర్యంతో పనేమి లేదు. ఎప్పుడు కావాలి ధైర్యం? మార్గాలన్నీ ఇవ్వబడినప్పుడు, నిరీక్షించడానికి ఆధారం లేనప్పుడు, కంటికి కటిక చీకటి కనబడుతున్నప్పుడు, కాలు కదపడానికి మార్గమే కనబడనప్పుడు, కానరానప్పుడు, ఇక జీవితం మీద ఆశలు అడియాసలుగా మార్చబడి ఇక చిగురుస్తుంది అని ఆశలే అంతు చిక్కని ఆనాడు నీ జీవితంలో చీకటిలో చిరుదీపం వలె ధైర్యం మొలవాలి, ధైర్యం నిలవాలి. హల్లెలూయా. అది నీవు ప్రయత్నించే ప్రయత్నంలో అభివృద్ధిలోకి తీసుకుని వెళుతుంది. స్తోత్రం కలుగుగాక. మీకు చరిత్ర గ్రంథంలో ఒక చరిత్ర మీ ఎదుట పెడతాను. ఆ మాట మీరు జాగ్రత్తగా వినాలి. యూదులకి ఒక కష్టకాలం వచ్చింది. ఎంత కష్టకాలం అంటే ఇక ఆధారం ఏం కనిపించట్లే, అర్థం కాని అయోమయంలో అల్లాడిపోతూ ఇక చేసేది ఏమి లేక గోని పట్టగట్టుకొని బూడిదలో కూర్చొని అంగలార్చిన వీరుడు కనిపిస్తాడు. ఎందుకంటే ఎవరు పాదాలు పట్టుకున్న పని అయ్యేటట్లేవు, ఎవరి దగ్గరికి వెళ్ళి విన్నపించుకున్న జరిగే పరిస్థితులు కనిపించట్లే, బలవంతుల చేతిలో ఉంది పరిస్థితులన్నీ. ఇక మనం ఏం చేస్తామేంటి, మన వల్ల ఏమవుతుంది ఏంటి? అంతే. ఏం చేశాడు? గోని పట్టగట్టుకుని బూడిదలో కూర్చొని ప్రార్థించడం ప్రారంభించాడు. జాగ్రత్తగా వినండి, ధైర్యం ఎంత గొప్ప కార్యాలు చేస్తుందో మీరు గ్రహించాలి. సరే, అంతలో ఈయన గోని పట్టగట్టుకొని బూడిదలో కూర్చొని ప్రార్థన చేస్తూ అంగలారుస్తుంటే ఆమె చూసింది. ఎవరో మాట్లాడండి, గట్టిగా చెప్పండి, ఎవరో అందరు చెప్పండి. ఎస్తేరు చూసింది. ఆమెకి ఎక్కింది కిక్కు. ఏంటిది? గోని పట్టగట్టుకొని బూడిదలో కూర్చొని అలాగా ఉంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారండి? పోనీ ఆయన్ని ఎవరు అనకపోయినా నన్ను అంటారు కదా. పెంచి పెద్ద చేసి యోగక్షేమాన్ని చూసి బాగోగులు చూసి ఆమెను గొప్ప వ్యక్తిగా చేస్తే కనీసం ఆవిడ ఆయన పట్టించుకోవట్లేదంటే, ఏంటన్నా ఏమైంది, ఏం కావాలని మాట్లాడాలని అడగరా అంటే ఈయన బంధాలు అని నలుగురు నాలుగు మాటలు అంటారు కదా అని ఆవిడ బట్టలు గిట్లన్నీ తీసి ఆయనకి పంపింది. బట్టలు కట్టుకొని శుభ్రంగా తిరగమని. ఏంటిది, ఏమైంది ఇప్పుడు అట్లంటే మొర్దెకై అన్నాడు, ఎస్తేరు, ఈ విషయంలో నువ్వు మౌనంగా ఉంటావేమో, ఈ విషయంలో నువ్వు గనక చేతులు ముడుచుకొని చేతగాని దాని వల్ల చేతులు ముడుచుకొని గట్టిగా మౌనంగా ఉన్నావనుకో, నీకు నువ్వు నీ తండ్రి ఇంటికి శ్రమ కలుగుతుంది, జాగ్రత్త. ఇప్పుడు మన జాతికి వచ్చిన శ్రమ ఏంటి, మన జాతికి వచ్చిన కష్టం ఏంటి, మన ప్రజలకు వచ్చిన ఇబ్బందులేంటి, నువ్వు మాట్లాడే మాట ఏంటి? ఈ మాట ఆవిడ్ని తొలిచేసిందండి. ఓ నిజమే కదా, దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చింది, దేవుడు నన్ను ఈ స్థితికి తీసుకుని వచ్చింది, నేను సేఫ్ సైడ్ ఉన్నాను చెప్పుకోవడానికి కాదు కదా. నేనేం చెయ్యాలి? నా కర్తవ్యం ఏంటి? నా గురుతర బాధ్యత ఏంటి? స్పందించింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కన్విన్స్ చేయడానికి పూనుకోలేదండి. ఎవరికి లేని బాధ్యత మనకెందుకు, ఎవరికి లేని నొప్పి మనకెందుకు, ఎవరికి లేని ఆలోచన మనకెందుకు, మన పరిస్థితి మనం చూసుకుంటే సరిపోతుంది కదా, లేక అనవసరమైనంతా ఆలోచించదట్లాగా అని అనలేదండి, స్పందించింది. నిజమే కదా అని నాకు బాగా నచ్చిన మాట. ఆవిడ అక్కడి నుంచి మొర్దెకైకి ఒక మాట చెప్పి పంపించింది. ఏం చెప్పి పంపించిందంటే, అందరు నన్ను చూడండి, రాజుగారి ఆజ్ఞ లేనిదే నేను రాజ్య సముఖానికి, వినండి చెప్పండి, రాజ్య సముఖానికి వెళ్ళచ్చా? రాజు ఆజ్ఞ లేనిదే, రాజు పిలుపు లేనిదే, రాజు యొక్క పర్మిషన్ లేకుండా నేను రాజ్య సముఖానికి వెళ్ళకూడదా? వెళ్ళేనా మేడ మీద తలకాయ ఉండదు, మేడ మీద తలకాయ ఉండదా, లేపేస్తారు. ఆ భార్యను కూడా ఎట్లా చంపేస్తాడు రాజుగారు అంటే, ఆ రాజుగారికి నేను ఒకదాన్నే కాదుగా, నేను కాకపోతే ఇంకోటి, ఇంకోటి కాకపోతే ఇంకోటి, ఇంకోటి కాకపోతే ఇంకోటి, అంతే కదా రాజుగారు అనుకుంటే. ఏంటి
రాజుగారు ఆజ్ఞ లేనిదే నేను వెళ్ళకూడదు, అది రాజ విరుద్ధం. అదే అయినను ఆ మాట నాకు నచ్చిందండి. మార్గం లేదు, అక్కడ అవకాశం లేదు. ఉన్న ఒక్క అవకాశం ఏంటంటే ధైర్యం. వెళ్ళకూడదు, వెళితే ప్రాణాలు దక్కవు. అయితే ఒక్కటి, మీరందరూ కూడా ఉపవసించి ప్రార్థన చేయండి. నేనును నా చెలికత్తెలను అందరం కలిసి ప్రార్థన చేస్తాం. ఎందుకు ప్రార్థన? దేనికి ప్రార్థన చెప్పండి? ఈ విషయంలో ధైర్యం కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. నా కొరకు మీరు కూడా ప్రార్థన చేయండి. నేను నా చెలికత్తెలు అందరం కలిసి ప్రార్థన చేస్తాం. రాజుగారి ఆజ్ఞ లేకపోయినప్పటికీ నేను సాహసించి వెళ్తాను. చూడండి, ఆమె పూనుకొనిన ఆ ప్రయత్నంలో ఈ ధైర్యమే కనుక లేకపోతే, వింటున్నారండి, అక్కడ ఒక దైవ కార్యం, లేకపోతే అక్కడ ఒక దైవ మార్పు, ఒక ఆశ్చర్యమైన అద్భుతం ఆనాడు జరిగే అవకాశం లేదండి. ఈరోజు నేను మీతో చెప్పేది కూడా అదే. ఒక అభివృద్ధిని, ఒక ఆశీర్వాదాన్ని, ఒక గొప్ప కార్యాన్ని మీరు చూడాలంటే మీరు పూనుకొని నా ప్రయత్నములో ధైర్యం కావాలి. ఎక్కడి నుంచి వస్తుంది అన్నయ్య ధైర్యం? చేతిలో డబ్బు లేదు, ఇంట్లో పరిస్థితులు బాగాలి, ఎక్కడ ఉండదు ధైర్యం. ప్రభునందు మాత్రమే నీకు దొరుకుతుంది. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఆ ధైర్యమే, పిరికితనం కాదు, లేక నీ హృదయంలో ఉండవలసిన విశ్వాస సంబంధమైన ఆ దృష్టిని కోల్పోతే కలిగే అది కాదు. ప్రభునందు ధైర్యం తీసుకుని, ధైర్యాన్ని పొందుకొని ఆవిడ రాజసముఖానికి వెళ్ళిందంట. ఒళ్ళు పులకరించే మాట ఏంటో చెప్పనా? అంత మూర్ఖుడైన వాడు, గతంలో ఎన్నో కార్యాలు, చేదైన అనుభవాలు చవిచూచిన వ్యక్తి, ఆవిడ్ని చూడగానే ఆయనకి ఏం కలిగిందంటే అండి, ధైర్యం కలిగిందంట. దయ కలిగిందంట. అంటే ఆ దయ కలగడానికి, ఆమెను చూడగానే కనికరం పుట్టడానికి, ఆమెలో ఆయనకి సున్నితమైన లేక ఆమెను చూడగానే ప్రేమ కలగడానికి ఆమె తీసుకున్న ధైర్యం ఉందే. మనం ఆ ధైర్యంతో ముందుకు వెళ్ళి ధైర్య సాహసాలతో కార్యాన్ని ప్రారంభించి ఆ ధైర్యాన్ని పొందుకొని అడుగు వేయగలిగితే, ప్రియులారా, ఒకే మాట నేను దేవుని వాక్యాన్ని బట్టి చెప్తున్నాను. ఒకరోజు పేతురు ప్రభువుని చూశాడు. వినండి, పేతురు ప్రభువుని చూసి, ప్రభు నీళ్ళ మీద నడుస్తున్నాడు. ఎక్కడ నడుస్తున్నాడండి? అందరు చెప్పండి, ఎక్కడ నడుస్తున్నాడండి? నీళ్ళ మీద నడుస్తుంటే పేతురికి ఆశ కలిగింది. ఏం ఆశ కలిగిందంటే, నీవే అయితే నన్ను నీళ్ళ మీద నడిపించు, నేను కూడా నీళ్ళ మీద నడవాలి అన్నాడు. వెంటనే ప్రభు అన్నాడు, తిక్కలోడా, ఆశలకు కూడా అవధులు ఉండాలి. నేను దేవుడు కనుక నీళ్ళ మీద నడుస్తున్నా, ఇలాంటి ఆశ నీకు కలగడం ఏంటే? ఇప్పుడు కాదు. నీ బలహీనత ఏంటో నీకు తెలుసా? నీ శక్తిహీనత ఏంటో నీకు తెలుసా? నీ భక్తి ఏంటో నీకు తెలుసా? ఇప్పుడే పెద్దోడు అయిపోయావా? అట్లా అనలేదండి. నేను నీలాగా నీళ్ళ మీద నడవాలి, నేను నీలాగా బతకాలి, నేను నీలా జీవించాలి, నేను నీలాగా నీళ్ళ పైనే ఉండాలి, కానీ నీళ్ళలోకి మునిగిపోకూడదు, నన్ను నడిపించు అట్లా అన్నప్పుడు ప్రభు అన్నాడు, ఆశ ఉంటే రమ్మన్నాడు. ఇక్కడ మనం గమనించాల్సింది, జాగ్రత్తగా వినండి, వెంటనే అతడు నీళ్ళ మీద నడవసాగాడంట. అంటే అతడు ప్రభువును చూచి పొందుకున్నది ఏంటంటే ధైర్యం. ఆయన ఏదో అంతకుముందు నడిచిన అనుభవాలు ఆయనకు ఉన్నాయా? గతంలో ఆయన నడిచిన అనుభవాలు ఎప్పుడైనా ఆయనకి ఉన్నాయండి? లేవు. ఎప్పుడు నడిచినవాడు కాదు, ఎప్పుడు ఆ మార్గంలో వెళ్ళిన వాడు కాదు, ఎప్పుడు అలాగ జీవించిన వాడు కాదు, ఎప్పుడు అలాగ మాట్లాడిన వాడు కాదు. ఇప్పుడు ప్రభువును చూడగానే
అతనికి ఒక ధైర్యం, నా ప్రభు నాకున్నాడు. నేను మీతో చెప్పేది కూడా అదే. సముద్రమే కనబడవచ్చు, ఆటుపోట్లే కనబడవచ్చు, అలజడులే వినబడవచ్చు, కెరటాలు మూవెత్తున కెరటాలు ఎగిసిపడవచ్చు. కానీ ప్రభువుని చూసి ధైర్యం తెచ్చుకోగలిగితే, హల్లెలూయా, నా ఆశ్రయం నీవు, నా ఆశ్రయం నీవు, నా శిల్పివి నీవు, నా శిఖరమే నీవు, నా ఆశ్రయం నీవు, నా ఆశ్రయం నీవు, నా శిల్పివి నీవు, నా శిఖరమే నీవు. సంధ్యవేళ చిన్నినవ ఒంటరాయను, చేరదీసే తోడు లేక ఒంటరాయను, చేరదీసే తోడు లేక సొమ్మసిల్లెను. నిన్ను చూడ మనసాయే, చెప్దామండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా పర్యాయాలు ఎదురవుతున్న ఆటుపోటులే కానీ, అవాంతరాలే కానీ, అభ్యంతరాలే కానీ మనకు శక్తికి మించినవిలాగా కనబడుతాయండి. అక్కడ మనం ఏం చేస్తాం? సమస్యలిపోతాం, విసిగిపోతాం, కృంగిపోతాం. ఓ ఇన్ని కెరటాలు, ఇంత ఎత్తున లేచిన కెరటాలు, మనల్ని మింగేసే ఈ చీకటి అనుభవాలు మన వల్ల ఎక్కడ అవుతుంది, మన చేత ఎక్కడ అవుతుందని కృంగిపోతాం. కానీ ఆ చీకటి వేళ, ఆ చేతైన సమయాన ధైర్యాన్ని మనం తెచ్చుకొని అడుగు వేయగలిగితే, తర్వాత ఒకవేళ పేతురు వాటిని చూసి కృంగి మరలా లేపబడి ధైర్యపరచబడిన అనుభవాలు అతనికి ఉన్నాయి, లేక ఒక నూతనమైన కొత్తదైన అనుభూతిని రుచి చూచిన అనుభవాలు అతనికి ఉన్నాయి. ఈరోజు నేను మీతో చెప్పే మాట ఏంటంటే, ప్రభువును చూచి ధైర్యాన్ని కనుక మనం పొందుకోకపోతే, ధైర్యాన్ని అందుకోకపోతే, ప్రభులో ఉన్న ఆ శక్తిని మనం పొందుకోకపోతే, మన ఎదుట నిలిచిన ప్రయత్నములలో మనం అభివృద్ధి చెందలేమండి. కనుక లేఖనాల్లో మనం చదువుతాము, పేతురు యోహానుల యొక్క ధైర్యాన్ని చూసి నివ్వెర్రపోయారంట. అరే వీళ్ళకి పెద్ద చదవరులు కాదు కదా, సాహిత్యం పాండిత్యం తెలిసిన వాళ్ళు కాదు కదా, వీళ్ళేం విజ్ఞాన శాస్త్రంలో పెద్ద పెట్ట మీద ఉన్నవాళ్ళు కాదు కదా. మరి వీళ్ళ ధైర్యం ఏంటి, వీళ్ళ సాహసం, వీళ్ళ ధైర్యానికి కారణాలేంటి? ఒక్కటే వాళ్ళకి తేలింది, వాళ్ళు డబ్బు కలిగిన వాళ్ళు, చదవరులు, పదవులు ఉన్నాయి, లేకపోతే వాళ్ళ కులగోత్రాలు, ఇవి కాదు. కానీ వారు యేసుతో కూడా ఉన్నవాళ్ళు. స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పు, హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు ఎవరండి? యేసుతో కూడా ఉన్న వాళ్ళట. యేసుతో కూడా ఉన్న వాళ్ళ యొక్క విలువలు, ఆధ్యాత్మికమైన జీవితపు అడుగులు ఎలాగ ఉంటాయంటే, చిత్త చీకటిలో కూడా వాళ్ళు జడిసిపోకుండా, అలసిపోకుండా ధైర్యముగా ముందుకు వెళ్ళి, ఒక మాట, ఏ పునాదుల్ని కదపాలనుకున్నారో, ఏ పునాదుల్ని మట్టి చేయాలనుకున్నారో, ఏ పునాదుల్ని పాడు చేయాలనుకున్నారో, ఆ పునాదులు ఈనాటికి శాశ్వతంగా స్థిరస్థాయిగా నిలిచిపోయేటట్లు వాళ్ళు ఆ కష్ట సందర్భాలలోనే పునాదుని దిట్టపరుస్తూ వచ్చారండి. అందుకే వాక్యంలో వ్రాయబడి ఉంది,
అపోస్తులు ప్రవక్తలు వేసిన, చెప్పండి, అపోస్తులు ప్రవక్తలు వేసిన ఆ పునాదుల్ని వాళ్ళు దిట్టపరుస్తూ వచ్చారు. బలహీనులై ఉంటే, భయపడిపోయి ఉంటే, అధైర్యపడిపోయి ఉంటే, ఆనాడు ఆ పునాదులు లేకపోతే ఈనాడు ఆ పునాది మీద సంఘం ఇలా నిలిచి ఉండేది కాదు. ఇలా నిలిచి ఉండేది కాదండి. నాకున్న చిన్న సేవా అనుభవంలో ఈ మినిస్ట్రీలో నా ఆత్మీయ తండ్రి దైవజనులు యేసన్న గారితో నేను ఉన్న ఆ కొద్ది నా చిన్న సేవా అనుభవంలో నేను చెప్పగలను. పర్వతం వచ్చి నెత్తి మీద పడిపోతుంది, పర్వతం వచ్చి విరుచుకు పడబోతుంది అన్నా కూడా మన ఆత్మీయ తండ్రి దైవజనులు యేసన్న గారు కొంచెం కాదు కదా, ఇంచు కూడా కదిలేవాడు కాదు. నాకు తెలుసు, ఇంచు కూడా కదిలేవాడు కాదు. ఆయన దృఢ విశ్వాసం, ఆయన ఉన్న హృదయంలో ఉన్న బలమైన ధైర్యం. ఇంకా ఒక్క మాట చెప్పాలంటే చాలా పర్యాయాలు అన్న వాక్యాలు చెప్పేవాళ్ళు. మినిస్ట్రీని గురించి కానీ, సహవాసం గురించి కానీ, వ్యక్తిగతంగా ఒకటే చెప్పేవాడు, ఏంటంటే ఇది నా ద్వారా కట్టబడింది కాదు, ఇది నాది కాదు. ఓకే, ఇలా అవుతుందని, ఇలాగ విస్తరిస్తుందని, ఇలా వృద్ధి చెందుతుందని, ఇలా గొప్పగా ఉంటుందని, ఇంత గొప్పగా విస్తరిస్తుందని నేను ఏనాడు కలగనింది కాదు. ఇది దేవునిది కనుక నేను ఆలోచించాల్సిన అవసరం లేదు. దేవునిది దేవుడు కడతాడు, దేవునిది దేవుడు కాపాడుకుంటాడు, దేవునిది దేవుడు వృద్ధి చేసుకుంటాడు. పిల్లరా, ధైర్యంగా ముందుకి అడుగు వేసిన విశ్వాస వీరుని యొక్క జాడలు అడుగడుగునా కనిపిస్తాయి. మనకు అడుగడుగునా కనిపిస్తాయి. ఎదురైన పోరాటాలలో, ఎదురైన కష్ట పరిస్థితులలో ఆయన గనక అలజడి పాలై ఆగిపోయి ఉంటే ఈ రోజున ఎంత విస్తారమైన పంట మనకు కంటబడేది కాదు. ఈ రోజున విశ్వాస వీరుల జాడలు మన ఎదుట ఉన్నప్పుడు ధైర్యాన్ని వేడక, ధైర్యంతో ముందుకి సాగి వెళ్ళడానికి మనం ప్రభు సన్నిధిలో ప్రార్థించాలని నేను దేవుని వాక్యాన్ని బట్టి మీకు తెలియపరుస్తూ, ఆఖరికి ఇంకొక మాట నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. సమయం అయిపోతుంది. ఆఖరికి చిన్న మాట చెప్పి నేను ముగించేస్తాను. అదేంటంటే, చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఆఖరి చిన్న మాట చెప్తాను. మన ప్రయత్నములలో మనకు అభివృద్ధి కలగాలటంట. ఆఖరిగా నేను చెప్పేది, దేవుని మీద పూర్ణంగా ఆధారపడే విశ్వాసం మనకు కావాలంటండి. ఏంటిది? దేవుని మీద పూర్ణంగా ఆధారపడే విశ్వాసం మనకు కావాలంటండి. ఇప్పుడు మనందరిని ఎవరిని కదిపినా ఏమంటారంటే, మేము విశ్వాసం అంటాం. మీరంటారు, నేను అంటా. నేను విశ్వాసనే, పిశాసిని కాదు. నేను విశ్వాసనే, మీరు విశ్వాసులే. అయితే ఒక మాట నాకు సమాధానం చెప్పాలి. విశ్వాసులమే కానీ మనం ఈ విశ్వాసము ద్వారా పూర్ణంగా దేవుని మీదే ఆధారపడుతున్నామా? పూర్ణంగా దేవుని మీదే ఆనుకుంటున్నామా? పూర్ణంగా ఆయన మీదే ఆశలు పెట్టుకొని బ్రతకగలుగుతున్నామా? విశ్వాసము కలిగిన వారమై దేవుని మీద ఆధారపడలేని వ్యక్తులుగా ఉన్నామా అనేది ఒక్క విమర్శ తీసుకోవాలి మనం. ఎందుకంటే మన ఎదుట ఉన్న ఆ ప్రయత్నాలలో, మనం పూనుకొనే ఆ ప్రయత్నాలలో అభివృద్ధిని మనం చూడాలంటే మన శక్తి, మన భక్తి, మన బలము, మన ధనము, మనకున్న జనము కాదు. చాలా సందర్భాల్లో మనం అడుగులు తడబడేది, మన మనస్సు మూయపడేది ఎక్కడో తెలుసండి? విశ్వాసులమే. విశ్వాసం ఉంది, కానీ ఈ విశ్వాసము ద్వారా పూర్ణంగా దేవుని మీద ఆధారపడలేని మనస్సు. దేవుని మీద ఆధారపడిన, పూర్ణంగా ఆయన మీద ఆధారపడిన వ్యక్తి అనుభవాలు మీరు దినవృత్తాంతం 2వ గ్రంథం 32వ అధ్యాయం, త్వరగా 32వ అధ్యాయం 7-8 వాక్యాలు చదువుతారు చూడండి. దిగులు పడకుడి, ధైర్యము విడవకుడి. అష్షూరు రాజుకైనా అతనితో కూడా ఉన్న సైన్యం అంతటికైనను మీరు భయపడవద్దు. విస్మయం అందవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే. ప్రియులారా, చూడండి, ఇక్కడ
మనం దృష్టించవలసింది, గమనించవలసింది, అతనికున్న సహాయము కంటే ఎక్కువ సహాయం మనకు కలదు. స్తోత్రం చెప్పండి, గట్టిగా గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. అతనికున్న సహాయము కంటే అధికమైన సహాయం మనకు ఉంది. మాంస సంబంధమైన బాహువే అతనికి అండ. మనకు ఎదురుగా నిలిచిన విరోధి యొక్క అండ మాంస సంబంధమైనది, అది శరీర సంబంధమైనది, అది శాశ్వతమైనది కాదు. ఏనాటికి ఆనాడు తగ్గుముఖం పెట్టేదే కానీ అది శాశ్వతంగా నిలిచేది కాదు. ఇప్పుడు చూడండి ఒక మాట, ఇప్పుడు మనుషుల మీద కొన్ని సందర్భాల్లో మన ఆశలు పెట్టుకొని వాళ్ళ మీద ఆనుకుంటాం. ఎవరి మీద? మనుషుల మీద ఆనుకుంటాం. వాళ్ళు నాకు కొండంత అండ అనుకుంటామా? దేవుడి దేవల్ల ఎవరినైతే కొండంత అండ అనుకుంటామో వాళ్ళ పేర్లే జనాభా లిస్టులో వచ్చి తీసేస్తారు. జనాభా లిస్టులో వచ్చి పేరు తీసేసేది ఎప్పుడు? అది అట్లా అనలేక ఎట్లా అన్నా నేను ఎట్లా అని మీ దగ్గర అట్లా అనిపిద్దామని జనాభా లిస్టులో నుంచి, ఓటర్ కార్డులో నుంచి వాళ్ళ పేరు తీసేస్తారు. మనమేమో ఈ జనాభా లిస్టు, ఓటర్ లిస్టులో నుంచి పేరు తీసేసే వాళ్ళ మీద ఆధారపడతాం. ఇప్పుడు కుంటు కుర్చీకి ఆధారం పెడితే సపోర్ట్ ఇస్తే ఉంటుందా? రెండు కలిసి పడతాయి. మనలో ఉన్న బలహీనత అదే, విశ్వాసమే. చేతిలో బైబిల్ ఉంది, ఇంట్లో వాక్యాలు ఉన్నాయి, గోడకి క్యాలెండర్ ఉంది, కిసుమిసు మందే, ఈస్టర్ మందే, అన్ని మనమే. కానీ పూర్ణంగా దేవుని మీద, ఆ దైవ శక్తి మీద ఆధారపడలేకపోతే మనము పూనుకొనిన ప్రయత్నాలు సఫలం కావు. ఆనాడు రాజు అదే చెప్పింది. ఎవరి మీద ఆధారపడుతున్నాం మనం? ఎవరి మీద ఆడుకుంటున్నాం? కూలిపోయే, తరలిపోయే, తగ్గిపోయే శక్తి కలిగిన మనుషుల మీద కాదు, మన ఎదుట నిలిచిన ఆ శత్రువు. ఆడు దేనిని అండగా పెట్టుకున్నాడు? మాంస సంబంధమైన బాహు, మనుషుల యొక్క శక్తి సామర్థ్యతల మీద ఆనుకొనిన వ్యక్తి వాడు. ఆడెంతకాలం ఉంటాడు? ఎంతకాలం చేస్తాడు? ఏం చేస్తాడు? మనమైతే చప్పట్లు కొట్టండి గట్టిగా, గట్టిగా గట్టిగా, స్తోత్రం కలుగుగాక, హల్లెలూయా. మనమైతే మనకు సహాయము చేయుటకును, మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఆయన ఆత్మస్వరూపిగా, ఆయన మనుషుల వలె ప్రవర్తించేవాడు కాదు, ఆత్మస్వరూపి అయి. అతనికి శత్రువుకి మాంస సంబంధమైన బాహువు అండ అయితే మనకెవరండ? అందరు చెప్పండి, మనకెవరండ? మనకెవరు అండ? మనకెవరు ఆధారం? అండ, ఆధారం, సపోర్టు. ఓకే, మనం ఆయన మీద ఆనుకోవాలి, ఆయన మీద ఆధారపడాలి. కానీ ఎవరో ఇస్తారు, ఎవరో వస్తారు, ఎవరో తెస్తారు, వాళ్ళు ఇచ్చిన దాని మీద, వాళ్ళు తెచ్చిన దాని మీద మనం ఆధారపడి దానితో మనం ఏదో చేయాలనే ప్రయత్నం చేసేమే అనుకో, నాకు ఎప్పుడు మనసులో ఒకటి తలుస్తుంటుందండి. పరిశుద్ధుల యొక్క అనుభవాలు నేను కూడా ముందు పెట్టుకొని ఆ దిశగా వెళ్ళాలని నేను ఆశపడే వ్యక్తినండి. అన్న చెప్తుంటాడు చాలాసార్లు. ఎప్పుడు? సేవ ప్రారంభంలోనంట. సేవ ప్రారంభంలో ఇన్ని వసతులు లేవు కదా, ఇన్ని సదుపాయాలు లేవు కదా. ఆ లేమల్లిలో అన్న సేవ ప్రారంభించిన మొట్టమొదటి దినాల్లో ఏదో కొద్ది మందిని పెట్టుకొని అన్న సేవ ప్రారంభించాడు అనుకోండి. కొన్నాళ్ళు అలాగ జరిగిన తర్వాత మన సహోదరులు, పెద్దవాళ్ళు కొందరు అన్నను కలిసి అన్న యొక్క సేవా పద్ధతులు ఇవన్నీ గమనించి అన్నతో చెప్పారట, అన్న మేమంతా మీకు సపోర్ట్ చేస్తాం, మేమంతా హెల్ప్గా ఉంటాం,
మీరు సమాజానికి తెలియాలి, మీ పరిచర్య విస్తరించాలి, మా వంతు మేము సహాయం చేస్తామన్నా అని కొంతమంది అన్నకి అండగా నిలబడి వాళ్ళు అన్నారట, ఒక 4-5 మీటింగ్లు ఏర్పాటు చేస్తాం మేమే, మీ ఖర్చు ఏం అవసరం లేదు, మీరేం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, ఖర్చు పెట్టడానికి ఉంటే కదా అక్కడ, మేమే ఖర్చు పెడతాం, మేమే చేసేస్తాం, 4-5 మీటింగులు ఏర్పాటు చేస్తాం, మీరు ఆ మీటింగుల్లో ప్రజలకి పరిచయం కావాలి అది ఇది అంటే అన్నకి భలే సంతోషం అనిపించిందంట. నాయన ద్వారాలు తెరిచావా స్వామి, కష్టకాలం తొలుగుతుంది, వీళ్ళు ఎవరో మనకు బలంగా నిలబడ్డారు, వాళ్ళు ఖర్చు పెట్టుకుని వాళ్ళు మీటింగ్లు ఏర్పాటు చేస్తారంట, జనానికి పరిచయం అవుతాను, నేను పబ్లిక్లోకి వెళ్తాను అని బాగా ఆశపడ్డాడంట. అన్న చెప్తుంటే విన్నాను, సందర్భం కనుక చెప్తున్నాను. ఇక 4-5 కలిసి మనళ్ళే, మన సహోదరులు, పేరు వద్దులేండి, మన సహోదరులు ఇక అన్నకి బాగా సపోర్ట్గా ఉండేవాళ్ళు అంటండి. ఇక వాళ్ళే డబ్బులు ఖర్చు పెట్టుకొని ఒక 2-3 మీటింగ్లు పెద్ద పెద్ద మీటింగ్లు ఏర్పాటు చేస్తే బాధాకరమైన విషయం ఏంటంటే ఏర్పాటు చేసిన ఆ 2-3 మీటింగులు జరగలేదంటండి. అట్లా ఫెయిల్ అయిపోయాట. ఇంకా చెప్పాలంటే నేను ఇదిగో ఈ గదిలో ఈ రూమ్కి దీనికి వెనక గదులు ఉన్నాయి కదా, ఈ ఫుల్ పెట్టి వెనక గదులు ఉన్నాయి కదా, ఆ గదుల్లో నాకు కాల్ యాక్సిడెంట్ అయినప్పుడు నన్ను తీసుకుని వచ్చి ఈ గదిలో పెడితే అప్పుడు అన్న గదిలోకి వచ్చి ఇంచుమించు 2 గంటల దాకా కూర్చున్నాడు నాతో. కూర్చొని నాకు చాలా విషయాలు ఆ రోజు చెప్తూ వాటిలో ఇది ఒకటి చెప్పాడు అన్న. 3-4 మీటింగులు పెడితే 3-4 మీటింగులు అట్టర్ ఫెయిల్ అంటండి. ఒక మీటింగ్ ఏమో వర్షం వచ్చి ఆగిపోయిందంట, ఇంకొక మీటింగ్ ఏమో జనరేటర్ ఫెయిల్ అయిపోయి లైట్లు ఫెయిల్ అయిపోయి అది ఫెయిల్ అయిపోయిందంట, ఒక మీటింగ్ ఏమో అక్కడైతే రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగిందని ఆ మీటింగ్ ఫెయిల్ అయిపోయిందట. పాపం వాళ్ళు ఖర్చు పెట్టి, ఊరకనే కాదు ఖర్చు పెట్టి కష్టపడి అన్నని పబ్లిక్లోకి తీసుకొని రావాలని, అన్నని అందరికి పరిచయం చేయాలని వాళ్ళు ప్రయత్నాలు చేసి ఏర్పాటు చేసిన కూడికలు ఆ 2-3 మీటింగులు జరగలేదంటండి. అట్టర్ ఫెయిల్ అయిపోయినాయంటండి. ఎట్లాగంటే కుప్ప కూలిపోయాడట అన్న. ఇంతకాలం కష్టపడతా వచ్చాను, వీళ్ళు ఏదో పాపం నాకు సహాయం చేయాలని ఖర్చు పెట్టారు, కష్టపడ్డారు, ఏదో నన్ను పబ్లిక్లోకి తీసుకెళ్ళి వెళ్ళాలని, నలుగురికి పరిచయం చేయాలని వాళ్ళ వంతు వాళ్ళు ప్రయత్నం చేస్తూ వచ్చారు, కానీ ఎందుకు ఇలాగ అయిపోయింది, ఏంటిది అని బాగా దుఃఖంతో అన్న ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు స్పష్టంగా మాట్లాడాడట. ఎవరి మీద అనుకుంటున్నావు నువ్వు? నాకు ఒక్కోసారి సుత్తితో గుండెని మీద కొట్టినట్టు అనిపిస్తుంటుందండి ఇట్లాంటి మాటలు మాట్లాడేటప్పుడు. ప్రభు అడుగుతున్నాడట, ఎవరి మీద అనుకుంటున్నావు? అన్న బాధపడుతున్నాడంట. ఏంటి ప్రభువా, వాళ్ళు పాపం కష్టపడ్డారు, ఖర్చు పెట్టారు కదా, సేవను ప్రేమించే కదా, నన్ను ప్రోత్సహించాలనే కదా, నన్ను ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలనే కదా, ప్రజలకు పరిచయం చేయాలనే కదా, ఒకటైతే సరే 2-3 మీటింగ్లు ఎట్లాగైపోతే అని బాధపడుతుంటే ప్రభు అడిగే ప్రశ్న ఒకటే, నువ్వు ఎవరి మీద ఆధారపడుతున్నావు, ఎవరిని నమ్ముకుంటున్నావు, ఎవరి మీద ఆనుకుంటున్నావు? ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేక అన్న చిన్నపిల్లాడు ఏడ్చినట్లు ఏడ్చాడట. నిజమే, ఏంటిది, ఎవరో నన్ను పైకి తీసుకుని రావాలని నేను అనుకోవడం ఏంటి, ఎవరో నన్ను పబ్లిక్లోకి తీసుకుని వెళ్ళాలని కోరుకోవడం ఏంటి, ఎవరో నాకు అండదండలుగా ఉన్నారు, ఎవరో నాకు ఆదరణ కలిగిస్తారు, ఎవరో నన్ను హెచ్చిస్తారు, ఎవరో నన్ను చేపట్టి నడిపిస్తారని నేను అనుకోవడం ఏంటి? ఆ రోజు ఎందుకో అన్న చాలా బాధపడి ప్రార్థన చేసుకున్నాడట. తప్పైపోయిందిలే ప్రభువా, నిజమే, నేను నీ మీద అనుకోవాలి, నేను నీ మీద ఆధారపడాలి, నేను నీ మీద ఆధారపడవలసింది ఎవరో మీదకి నా మనసు ఎందుకు వెళ్ళింది? అలా ప్రార్థన చేసుకున్నాడు అనుకోండి. ఆ తర్వాత అన్న ఆయన రూట్ మార్చుకున్నాడు. ఏ స్థితిలో, ఏ పరిస్థితిలోనైనా నేను ప్రభు చేతిని పట్టుకుని నడవాలి, ఓర్చుకోవాలి, సహించాలి, భరించాలి, ఇక అంతే మనసును స్థిరపరుచుకున్నాడు. ఆశ్చర్యమైన సంగతి ప్రియులరా, అన్న ఇక మనుషుల ముఖాలను చూడకూడదు, మనుషుల వైపు వెళ్ళకూడదు అనుకున్నవాడు ఇక ఆయన పరిచయని మలుచుకున్నాడు. ఒకే ఒక్క మీటింగ్ మీ అందరికి కొందరికి పాతోళ్ళకి తెలుసు అనుకుంటాను.
లాంచ్ సెంటర్ దగ్గర ఉన్న ఏ స్కూల్ అది, ఆ స్కూల్ గ్రౌండ్లో పెట్టిన ఆ ఒక్క మీటింగ్, గుంటూరులో ఈరోజు మన సంఘంలో పెద్దోళ్ళు ఉన్నారు కొంతమంది, అది ఉన్నారు. ఆ ఒక్క మీటింగ్ హోసన్న మినిస్ట్రీస్ని ఒక మలుపు తిప్పిందంట. ఒకే ఒక్క మీటింగ్. ఆ మీటింగ్లో యేసన్న గారు చేసిన సందేశాలు ఇప్పటికీ కూడా సంచలనాత్మకమైనవి. ఎందరో హృదయాల్ని, ఎందరో రాతి గుండెల్ని, ఎందరో రాక్షసత్వం కలిగిన వారిని, ఎందరినో లోకానికి అమ్ముడిపోయిన వారిని దర్శించిన సందేశాలు చాలా సులభ శైలిలో ప్రతి హృదయాన్ని తాకగలిగిన ముత్యం లాంటి ఆణుముత్యాలు. హోసన్న మినిస్ట్రీస్ ఒక మలుపు తిరగడానికి. ఈ వాక్యంలో నేను మీతో ఎందుకు ఈ చరిత్ర, ఈ సాక్ష్యాన్ని జ్ఞాపకం చేశానంటే, మాంస సంబంధమైన బాహు కాదు మనకు అండ, మాంస సంబంధమైన బాహు కాదు మనం ఆనుకోవడానికి, ఆధారపడడానికి. సర్వశక్తి కలిగిన దేవుని మీద పూర్ణంగా ఆనుకోగలిగిన విశ్వాసమే నీ చేతిలో ఉంటే నీవు పూనుకొనిన ప్రతి ప్రయత్నం సఫలమవుతాది. హల్లెలూయా చెప్దామండి గట్టిగా, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన మీద ఆధారపడి ఆనుకునే ఆ విశ్వాసమే కనుక ఉంటే, మీరు చాలా విషయాలు పరిశుద్ధ గ్రంథంలో చదువుతారు. నెహెమ్యా జీవితంలో, అనుభవాల్లో ఎదురైన ఆటుపోట్లు మనందరికీ సంఘంగా మనకు తెలుసు. ఎన్నో వ్యతిరేకతలు, ఎన్నో ఆటుపోట్లు, అవాంతరాలు, అభ్యంతరాలు, మూర్ఖంగా మాట్లాడుతున్న ప్రజల యొక్క సంభాషణలు వాళ్ళకి చెవిన పడినప్పుడు ప్రియులారా, దేవుని వాక్యం మనకు చెప్తుంది, వాళ్ళు ఏమాత్రం కూడా వెనుతిరగలేదంట. వెనుతిరగలేదండి. ఎక్కడ కూడా వాళ్ళు పని ఆపినట్టుగా లేదండి. మూర్ఖంగా మాట్లాడుతూ ఏదో పిచ్చి పిచ్చి నిందలు కానీ, సూటిపోటి మాటలు కానీ, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు చెవిన పడుతున్నప్పుడు వాళ్ళు ఒకటే, ఈ పని మనం ప్రారంభించాము, దేవుడు ఈ పనిని మన చేతులతోనే ముగిస్తాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సన్బలటు, టోబియా వాళ్ళు ఎగతాళి చేస్తున్నారంట, ఎగతాళి చేస్తారండి. వాళ్ళ మనసులో ఉన్న విషయాన్ని వెదజల్లుతారండి. వాళ్ళ గుండెలో ఉన్న కక్ష, ఈర్ష, ఆ ద్వేషం వెదజల్లుతారండి. కానీ ఆ చీకటి వేళ వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ శక్తి మీద, వీళ్ళ శక్తి మీద కాకుండా దేవుని శక్తి మీద ఆనుకున్నారు. దేవుని మీదే వాళ్ళు ఆశలు పెంచుకున్నారు. వాళ్ళు ప్రయత్నించిన ప్రయత్నం విఫలమైందా, సఫలమైందా? మీరు చెప్పండి, విఫలమైందా, సఫలమైందా? మరి ఈ రోజున మన కార్యాలు సఫలం అవ్వాలంటే ఎవరి మీద అనుకోవాలి? ఎవరి మీద అనుకోవాలి? అంతే, పూర్ణంగా ఆయన మీద ఆధారపడగలిగిన విశ్వాసం మనకుంటే పూనుకొనిన సర్వ ప్రయత్నములలో మనకు అభివృద్ధి కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. పూర్ణమైన ధైర్యాన్ని పొందుకోగలిగితే మనం పూనుకొనిన సర్వ ప్రయత్నముల యందు అభివృద్ధి కలుగుతుంది. అంతేకాదు, ఏం చెప్పాను? స్పష్టమైన నిర్ణయమే మనం కలిగి ఉండగలిగితే మనం పూనుకొనిన సర్వ ప్రయత్నముల యందు మనకు అభివృద్ధి కలుగుతుంది. మరి హిజ్కియా పూనుకొనిన సర్వ ప్రయత్నముల యందు ఆయన అభివృద్ధి చెందుతూ వచ్చాడు. ఈరోజు మనం కూడా, ప్రభువా, మరి హిజ్కియా పూనుకొనిన సర్వ ప్రయత్నముల యందు అభివృద్ధి చెందాడు. నేను నా ఎదుట ఉన్న అవకాశాన్ని జారవిడుచుకోకుండా, మీరు ఇచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని నా సర్వ ప్రయత్నముల యందు నేను అభివృద్ధి చెందడానికి కావలసిన ఏం కావాలి? నిర్ణయము, ధైర్యము, ఆనుకొనగలిగిన విశ్వాసము నాకు అనుగ్రహించమని ఈ రోజున మీరు కోరుకోగలిగితే
నిశ్చయంగా నా దేవుడు నీకు కృప చూపుగాక, నీ కార్యములు సఫలం చేయుగాక, అభివృద్ధి పొందుదువుగాక, వృద్ధి చెందుదువుగాక, సాక్ష్యమై బ్రతుకుదువుగాక. అడుగుదాం, ప్రార్థిద్దాం, ప్రభు పాదాలు పట్టుకుందాం. అందరూ లేచి నిలబడదాం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ గాడ్. ప్రార్థిద్దాం, ప్రార్థిద్దాం ప్రభు సన్నిధిలో ఒక 2 నిమిషాలు. గాలి పోరునల్లు కృంగదీసెనే, చెప్పలేని మూగ వేదన గుండె నిండెనే. గాలి పోరునల్లు కృంగదీసెనే, చెప్పలేని మూగ వేదన గుండె నిండెనే. నన్నిరిగిన వాడవని, నా తోడై వస్తావని, నన్నెన్నడు విడువవని నీ వైపే చూస్తున్నా. నన్నిరిగిన వాడవని, నా తోడై వస్తావని, నన్నెన్నడు విడువవని నీ వైపే చూస్తున్నా. సంధ్య వేళ చిల్లినావా ఒంటరాయను, చేరదీసే తోడు లేక సొమ్మసిల్లెను. నిన్ను చూడ మనసాయే, విధి నాతో రాదాయే. నన్ను చేరదిగి రావా, నన్ను నీతో కొనిపోవా. నిన్ను చూడ మనసాయే, విధి నాతో రాదాయే. నన్ను చేరదిగి రావా, నన్ను నీతో కొనిపోవా. యేసయ్యా, 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 యేసయ్యా. సంధ్య వేళ చిల్లినావా ఒంటరాయను, చేరదీసే తోడు లేక సొమ్మసిల్లెను. చేయి విడిచే దేవుడు కాదు, ఎన్నడూ మనను దాటుకొని వెళ్ళేవాడు కాదు. అమ్మ కన్నా కమ్మనైన ప్రేమ చూపి, నాన్న కన్నా మిన్నయైన ధైర్యం ఇచ్చే దేవుడు. అమ్మ కన్నా కమ్మనైన ప్రేమయే నీవు, నాన్న కన్నా మిన్నయైన ధైర్యమే నీవు. అమ్మ కన్నా కమ్మనైన ప్రేమయే నీవు, నాన్న కన్నా మిన్నయైన ధైర్యమే నీవు. నా ఆశయు నీవు, నా
సంధ్యవేళ చిల్లినావా ఒంటరాయను చేరదీసే తోడు లేక సోమసిల్లెను నిన్ను చూడ మనసాయే విధి నాతో రాధాయే నన్ను చేర దిగిరావా నన్ను నీతో కొనిపోవా నిన్ను చూడ మనసాయే విధి నాతో రాధాయే నన్ను చేర దిగిరావా నన్ను నీతో కొనిపోవా యేసయ్యా 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 సంధ్యవేళ చిల్లినావా ఒంటరాయను చేరదీసే తోడు లేక సొమ్మసిల్లెను ఇది హోరుగాలి ఇది హోరుగాలి ఇది చెప్పలేని మూగ వేదన ఇది చెప్పలేని మూగ వేదన నిన్నెరిగిన వాడున్నాడు నిన్ను ఎన్నడూ చెయ్యి విడువడు తోడై ఉంటాడు నీడై నిలుస్తాడు హోరుగాలి పోరు నన్ను కృంగదీసెనే చెప్పలేని మూగ వేదన గుండె నిండెనే హోరుగాలి పోరు నన్ను కృంగదీసెనే చెప్పలేని మూగ వేదన గుండె నిండెనే నన్నిరిగిన వాడవని నా తోడై వస్తావని నన్నెన్నడు విడువవని నీ వైపే చూస్తున్నా నన్నెరిగిన వాడవని నా తోడై వస్తావని నన్నెన్నడు విడువవని నీ వైపే చూస్తున్నా నా ఆశయో నీవు నా ఆశ్రయో నీవు నా శిల్పివి నీవు నా శిఖరమే నీవు నా ఆశయో నీవు నా ఆశ్రయో నీవు నా శిల్పివి నీవు నా శిఖరమే నీవు నన్నెరిగిన వాడవని నా తోడై వస్తావని నన్నెన్నడు విడువవని నీ వైపే చూస్తున్నా నన్నెరిగిన వాడవని నా తోడై వస్తావని నన్నెన్నడు విడువవని నీ వైపే చూస్తున్నా నన్నెరిగిన వాడవని నా తోడై వస్తావని నన్నెన్నడు విడువవని నీ వైపే చూస్తున్నా సంధ్యవేళ చిల్లినావా ఒంటరాయను చేర
చేరదీసే తోడు లేక సొమ్మసిల్లెను. నిన్ను చూడ మనసాయే, విధి నాతో రాదాయే. నన్ను చేరదిగి రావా, నన్ను నీతో కొనిపోవా. నిన్ను చూడ మనసాయే, విధి నాతో రాదాయే. నన్ను చేరదిగి రావా, నన్ను నీతో కొనిపోవా. యేసయ్యా, 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 యేసయ్యా. నన్నెరిగిన వాడవని నా తోడై వస్తావని, నన్నెన్నడు విడువని, నీ వైపే చూస్తున్నా. అమ్మ కన్న కమ్మనైన ప్రేమయే నీవు. నాన్న కన్న మిల్లయైన ధైర్యమే నీవు. అమ్మ కన్న కమ్మనైన ప్రేమయే నీవు. నాన్న కన్న మిల్లయైన ధైర్యమే నీవు. నాశయం నీవు, నాశ్రయం నీవు. నా శిల్పివి నీవు, నా శిఖరమే నీవు. సంధ్య వేళ చిల్లినావ ఒంటరాయను. చేరదీసే తోడు లేక సొమ్మసిల్లి. నిన్ను చూడ మనసాయే, విధి నాతో రాదాయే. నన్ను చేర దిగి రావా, నన్ను నీతో కొనిపోవా. యేసయ్యా, 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 యేసయ్యా. రావయ్యా యేసయ్యా, రావయ్యా
నన్నెరిగిన వాడవని నా తోడై ఉంటావని నన్నెన్నడూ విడువని నీ కొరకే దేవుడు మనకు అనుగ్రహించిన మాటలన్నిటి కొరకై రెండు చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మనల్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి మహిమ కలిగిన రాకడకు రాజ్యానికి సిద్ధపరిచిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుల ప్రేమ స్వరూపి స్తోత్రం స్తోత్రం నాయన. ఆరాధన మీరు ఆశీర్వాదంగా జరిగించినందుకే స్తోత్రం స్తోత్రం నాయన. తండ్రి మీరే ప్రభా పాస్టర్ రమేష్ గారి ద్వారా తండ్రి సంఘానికి అవసరమైనటువంటి వాక్కులు మీరు అనుగ్రహించినందుకే స్తోత్రం స్తోత్రం. కనికరించు నాయన. ఈ వాక్యాన్ని విని ఒక్కొక్కరు బలపరచబడి స్థిరపరచబడి తండ్రి మీ సన్నిధిలో ఎదుగుటకు సహాయం చేయండి తండ్రి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆరాధనలో మీరు ఆశీర్వదించినందుకు స్తోత్రం స్తోత్రం. దూర ప్రాంతాల నుంచి వచ్చిన బిడ్డలందరి కొరకాయ స్తోత్రం తండ్రి. మీరే దీవించునైనా వాక్యం చెప్పిన మీ దాసుని కూడా బలపరిచి బలంగా వాడుకోండి. ఇంకనూ శక్తివంతంగా వాడుకోండి తండ్రి. దీవించి ఆశీర్వదించమని పెట్టుకోండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మమ్మల్ని మీ దగ్గర హస్తలో సమర్పించుకొచ్చున్నా. కనికరించి కాపాడి ఏ విధం చేతునైనా మాలో మీరు ప్రారంభించిన మీ ఉన్నతమైన పని సంపూర్తిగా నెరవేర్చి మిగిలిన రాజ్యం కొరకు రాకటకు సిద్ధపరచమని మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. 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 తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము, సంతోషం సర్వలోకంలో ఉన్న సమస్త పరిశుద్ధులకు, ఈ ఆరాధనలో పాల్గొన్న వారికి, లైవ్ వీక్షించిన వారికి, దేవుని వాక్యం ప్రకటించిన తన దాసునికి హిజ్కియా తాను పూనుకున్న సర్వ ప్రయత్నముల యందు వృద్ధి పొందెను అన్న వాగ్దానం నా జీవితంలో నెరవేర్చబడాలని ఎందరైతే తీర్మానంతో ప్రార్థన చేసుకున్నారో వారందరికీ నా దేవుని కృప మహిమ కలిగిన రాకడ వరకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. లేలుయా లేలుయా లేలుయా. మీ అందరికి వందనాలు.